హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నాత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ అయిన శ్వేత మేడం మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ మౌనం ప్లస్ సంకల్ప శక్తి. మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్కారం మేడం, థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నాకు ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. నేను ఈ రోజు చెప్పే టాపిక్ వచ్చేసి మౌనం గురించి, సంకల్ప శక్తి గురించి. మౌనం అంటే మౌనంలో కూడా 2 రకాల మౌనం ఉంటుంది. అంతర్మౌనం ఉంటుంది, బాహ్య మౌనం ఉంటుంది. అంతర్మౌనం అంటే ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉండడం, అది అంతర్మౌనం. అదెప్పుడు ఉంటుంది అంటే మనం ధ్యానంలో ఉన్నప్పుడు అంతర్మౌనాన్ని ఉంటుంది. బాహ్య మౌనం అంటే నోటి నుంచి ఎలాంటి శబ్దాలు చేయకుండా, ఏమీ మాట్లాడకుండా ఉండడం బాహ్య మౌనం. ఇది మనకు పత్రి సార్ చెప్తూనే ఉంటాడు. వారానికి ఒక్కసారైనా ప్రతి ఒక్కరు మౌనాన్ని పాటించాలి. అలాగే గాంధీ గారు కూడా మౌనంగా ఉంటారు. ఎంతోమంది మెహర్ బాబా 40 సంవత్సరాలు ఆయన జీవితమంతా మౌనంలోనే గడిపాడు. సంవత్సరానికి ఒక్కసారి బయటికి వెళ్ళినా కూడా తనకి దర్శనమిచ్చేవాడంట కానీ ఏ రోజు మాట్లాడలేదంట. అందుకే మౌనంలో అంత గొప్ప శక్తి ఉంది కాబట్టే వాళ్ళంత గొప్ప గొప్ప యోగులుగా తయారయ్యారు. రమణ మహర్షి కూడా అంతే. ఎప్పుడు ఏమి మాట్లాడలే. ఆయన "నువ్వెవరో తెలుసుకో" అనేవాడు తప్ప ఎవ్వరితో ఏమి మాట్లాడేవాడు కాదంట. అందరూ ఆయనని దర్శించుకునేవాళ్ళు, వెళ్ళిపోయారు తప్ప మౌనంతోనే సమాధానాలు అందేటివంట. మనకు సినిమాలలో కూడా చూపిస్తూ ఉంటారు కదా! దేవుళ్ళ సినిమాలలో కూడా దేవుళ్ళు ఎలా మాట్లాడేది మౌనం ద్వారానే. అంటే ఒక మనసు ద్వారానే మాట్లాడడం జరిగేది. ఎక్కడ పెదవులు కదలే ఏమి కదలే కానీ మనకు ఆ మాటలు వినిపిస్తూ ఉన్నట్టే. అంటే అదంతా మౌనంకే ఉంది శక్తి. మౌనం చాలా చాలా శక్తివంతమైన ఆయుధం. మన అనవసరమైన మాటలు మాట్లాడి శక్తిని కోల్పోవద్దు. నోరు కూడా ఒక పెద్ద పరికరమే అని చెప్తాడు సారు. ఆ పరికరాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి. వాక్క్షేత్రంలో చెప్తాడు. వాక్క్షేత్రం గురించి కూడా ఎంత అద్భుతంగా చెప్తాడు. మనము ఏవి పడితే అవి నోట్లో వేయకూడదు. జీసస్ అంటాడు కదా! ఏది పడితే అది లోపలికి వేసినా బయటికి రాకూడదు. అంటే మాటలు ఎలా మాట్లాడాలి. అందుచేత మౌనం పాటించడం, ధ్యానం చేసేవారు ధ్యానంలో మంచి పట్టు సాధించగలరు. మౌన ధ్యానం గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ధ్యానం వల్ల పొందే లాభాలు త్వరితగతంగా పొందాలంటే ధ్యానానికి మౌనం జోడించాలి. అంటే మౌనం పాటిస్తూ ధ్యానం చేయాలి. అలా ధ్యాన సాధనలో తీవ్రత పెంచుతూ సాధనా స్థితిని పెంచుకోవాలి. ఇప్పటి వరకు ధ్యానం చెయ్యడానికే ప్రాముఖ్యత ఇచ్చాం. అంత మటికే ఫలితం పొందాం. కానీ ఇక నుంచి సాధనకు మౌనాన్ని జోడించాలి. సాధనతో పాటు స్వాధ్యాయం అంటే సజ్జనుల రాసిన ఆత్మజ్ఞానంతో కూడిన పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఒక విధంగా సాధనకు ఎంత ప్రాముఖ్యం ఇస్తామో జీవితంలో మౌనానికి, స్వాధ్యాయానికి కూడా అంతే ప్రాముఖ్యం ఇయ్యాలి అన్నారు. ఇక్కడ ఒక మహాయోగి ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, మౌనం కంటే బలోపేతమైనది లేదు అని చెప్పడం జరిగింది. ఎవరంటే ఆయన లియో డావెన్స్. మౌనం కంటే బలోపేతమైనది లేదు. అంటే మౌనం ఎంత శక్తిమంతుదని ఎంతోమంది చెప్తున్నారు. మౌన ధ్యానం అంటే ఎలా చేయాలి? మినిమమ్ మౌన ధ్యానం అంటే ఎట్లా ధ్యానంలో మనం మౌనంగా ఉంటాం. మౌన ధ్యానం అంటే మినిమమ్ 3 రోజులు బాహ్య మౌనం పాటించాలి. లేదా ఒక వారం రోజులు మౌనాన్ని పాటించాలి. మనం ఎన్ని రోజులు అనుకున్నామో ఒక 21 రోజు అనుకుంటాం. 21 రోజు కూడా ధ్యానంలో ఉండగలగాలి. అట్లా మౌన ధ్యానం చేస్తే ఏమవుతుందంటే రోజుకు 7, 8 గంటలు ధ్యానం చేసుకునే అవకాశం ఉంటుంది. సాధన మీద పట్టు సాధిస్తాము మౌనం వల్ల. నోటి నుంచి ఎలాంటి శబ్దాలు రాకుండా ఉండగలగాలి. అది మౌన ధ్యానం అవుతుంది అని చెప్పడం జరిగింది. అంటే మనం 21 రోజా, 11 రోజులా, 41 రోజా, 30 రోజులా, ఎన్ని రోజులు మనం నోటి నుండి మాట్లాడకుండా ఉండగలుగుతామో అది మౌన ధ్యానం అవుతుంది అని చెప్పడం జరిగింది. మౌనం అంటే ఎట్లా ధ్యానం చేస్తున్నప్పుడు మౌనంగానే ఉంటాం. ఎందుకంటే నోరు మాట్లాడదు, చెవులు వింటూ ఉంటాయి. కానీ ఏమి విన్నా మనం ఒక ఎరుక స్థితిలో ఉంటాము. కళ్ళు మూసుకుంటాం. ఏమి పని చేయవు. అప్పుడు ఒకటి పని చేస్తుంటది. ఆలోచనలొస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలను కూడా కట్ చేస్తూ శ్వాసని గమనిస్తూ కూర్చుంటే ఒకానొక సమయంలో మనం శూన్య స్థితిలో వెళ్ళిపోతాం. అది ఎట్లా వస్తది? మౌనం ద్వారానే వస్తుంది. ఏ మాటలు పడితే అవి మాట్లాడకూడదు అని చెప్తారు గురువు గూడా. మనం
మాటలు మనకైనా ఉపయోగపడాలి, లేదా ఇతరులకైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని మాట ఒక్కటి కూడా నీ నోటి నుంచి రాకూడదు అని గురువు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు పత్రి సార్. అంటే మౌనం గూడా చాలా చాలా ముఖ్యం. ధ్యానంతో పాటు మౌనాన్ని కూడా ఆచరించడం చాలా ముఖ్యం. ఒక దీక్షలాగా, పట్టుదలగా అనుకున్నది పూర్తి చేయగలిగితే ధ్యానంలో పొందే లాభాలతో పాటు మరికొన్ని లాభాలు కూడా పొందవచ్చు. అనుకున్న ఫలితాలు తొందరగా పొందవచ్చు అంటే మౌనం వల్ల పొందే లాభాలు కూడా ఆనందాన్ని పొందవచ్చు. అదనంగా పొందవచ్చు మౌనం వల్ల పొందే లాభాలు. లోకంలో గొప్ప స్థితికి ఎదిగిన వారు ఎంతోమంది మహాత్ములు, మహానుభావులు మౌనాన్నే పాటించారు. మనం చూస్తున్నాం అలా. అవతార్ బాబా కానీ, రమణ మహర్షి కానీ, స్ పత్రి సార్ కూడా 2 సంవత్సరాలు మౌనం పాటించారని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ దలైలామా ఒక మాట చెప్పాడు. అర్థం లేని మాటల కంటే అర్థవంతమైన మాటలు గొప్పవి. అంటే అర్థం లేని మాటల కంటే అర్థవంతమైన మౌనమే గొప్పది. మౌనం గొప్పదని చెప్తున్నాడు దలైలామా. ఒక్కొక్క యోగి ఎలా చెప్తున్నారు మౌనం గురించి అంటే, అది ఎంత శక్తివంతమైన ఆయుధం. మనం ఎప్పుడు ధ్యానంలోకి రాకముందేమో లడలడ వాగేవాళ్ళం. ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడేవాళ్ళం. ఎప్పుడు టైమ్ పాస్ కావాలని పక్క వాళ్ళతో మాట్లాడడం. ఇంకేంటి ఎవ్వరూ దొరకకుంటే ఫోను చేసి మన బంధువులతో ఎవరితో అనవసరమైన మాటలు గంటలు గంటలు మాట్లాడుతూ సమయాన్ని వృధా చేసుకున్నాం. కానీ ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకొచ్చి సద్గురువు సాంగత్యం చేస్తున్నామో, మన మాట ఎంత శక్తివంతమైనది అన్నది తెలుసుకున్నాను నేనైతే. ఆ మాటలు నిరుపయోగమైన మాటలు మన నోటి నుంచి రాకూడదు. ఇదొక పరికరం. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే అంత శక్తి ఎంత మౌనంగా ఉంటే అంత శక్తి మనకొస్తుంది అన్నది కూడా తెలుసుకున్నాను. అంటే గురువుల సాంగత్యం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే సారు ఎన్ని జెప్పినా, ఏం చేసినా ఆ 4 ప్రతిరోజు మనం ఆచరించవలసిందే. శ్వాస మీద ధ్యాస, ధ్యానం, సజ్జన సాంగత్యం ఇలాంటి జూమ్‌ల ద్వారానే మనం సజ్జన సాంగత్యం చేసుకునే అవకాశం ఉంది. చూడండి ఎక్కడో వైజాగ్‌లో మేడం ఉంది. ఇప్పుడు నేనిక్కడుండి మాట్లాడుతున్నా అంటే ఇదంతా టెక్నాలజీ. దీనివల్ల మనం ఇలా క్లాసులు చెప్పుకునే అవకాశం ఉంది. ఇదొక సజ్జన సాంగత్యం అని చెప్పుకోవాలి. ఒక గంట సేపు మనం చక్కని ఆత్మ సందేశాలు వినడం, ఆత్మజ్ఞానులతో సాంగత్యం చెయ్యడం, సజ్జన సాంగత్యం గూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. అలాగే స్వాధ్యాయం, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన బుక్స్ చదవాలి. ఏవి పడితే అవి చదివి సమయాన్ని వృధా చేసుకోవద్దు. సద్వినియోగం చేసుకోవాలి అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించినయి చదవాలి అంటారు. ఎందుకంటే మనం దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నాం. ప్రాపంచికంగా ఏ కోరికలు కోరుకున్నా అవన్నీ అశాశ్వతమైనవే. ఆ సృష్టికర్తను పట్టుకునే మార్గం ఏదైనా ఉంది అంటే అది ఒక శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే అన్నది మనం తెలుసుకోవాలి. ధ్యానం ఎంత బాగా చేస్తే మౌనము ఇవన్నీ 2 జోడించాలి. ధ్యానము, మౌనము. ప్రతిరోజు ధ్యానాన్ని చేస్తూ ఉండాలి. మౌనాన్ని గూడా కొన్ని గంటలు మనం ఆచరిస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటాడు గురువుగారు. అంటే మౌనం ఎలాంటి మౌనం ఉండాలి? ఆలోచన కూడా ఉండొద్దు. ఎప్పుడు మనం ఏ పని చేస్తున్నా మౌనంగా ఉండాలి. మనసు పని చేయని స్థితిలో ఉండాలి. అందుచేత మౌనం వల్ల కలిగే లాభాలు, మౌన ధ్యానం వల్ల పొందగలిగే లాభాలు తెలుసుకుందాం. ముందుగా అసలు ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం ఎందుకు గొప్పది? ధ్యానం చేస్తే ఏమి పొందుతాం? ఏ స్థితిలో ఎదుగుతాం? అన్నది కూడా తెలుసుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని అనుకుంటున్నాం. అలాగే శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా పొందే ఆలోచనారహిత స్థితి అని కూడా అనుకుంటున్నాం. మనసు శాంతింప చెయ్యడం అనుకుంటున్నాం. మనసుని ఖాళీ చెయ్యాలి అనుకుంటున్నాం. కానీ ఇంకా లోతుగా ఆలోచిస్తే మరికొన్ని విషయాలు తెలుస్తాయి. అవేమిటో తెలుసుకుందాం. ధ్యానం అంటే ఆత్మను ఆశ్రయించడం. ధ్యానం అంటే ఆత్మ మీద దృష్టి ఉంచడం. ధ్యానం అంటే ఆత్మకు దగ్గర కావడం. ధ్యానం అంటే ఆత్మతో ఉండడం. ధ్యానం అంటే ఆత్మస్థితిని పొందడం. ధ్యానం అంటే ఆత్మగా మారడం. చివరకు ధ్యానం అంటే ఆత్మే తానని తెలుసుకోవడం. ఆలోచిస్తే అవన్నీ ఒక్కటే. కానీ ధ్యానం మనం ఉట్టిగా మనం చేస్తున్నాం. ఇది చాలా అద్భుతమైన ధ్యానం అని గురువు గూడా చెబుతున్నాడు. మనం చేసే సాధన గురించి తెలియట్లేదు దాని విలువ అంటున్నారు. కానీ మరణించక ముందే మరణించాలి అన్నప్పుడు ఈ విషయాలు ఎంత బాగా మనకు ఉపయోగపడతాయి అన్నది సార్ అంత క్లారిటీగా చెప్పాడు. అంటే ఇప్పుడు మనకి ఇదెంత శక్తివంతమైన సాధన చేస్తున్నాము అన్న విషయం మనకు తెలియదు. ఎంత గొప్పది ఇది చేస్తున్నాము మనము అని. ఎంతోమంది ఎన్నో రోగాలతోని, కష్టాలతోని, నష్టాలతో అస్తవ్యస్తంగున్నాయి ధ్యానం చేయని వారి జీవితాలు. మనం ఇలా ధ్యానం చేసి ఎంతో శక్తి ఆ సమస్యలు వస్తున్నాయి, రావట్లేదు అనట్లేదు. ధ్యానం చేస్తున్నాం, మనకేం రోగం లేదు, కష్టాలు లేవు, లేదు. అవన్నీ ఉన్నాయి కానీ వాటిని తట్టుకుని
మనం అన్ని పరిస్థితుల్లో కూడా ఆనందంగా ఉండగలుగుతున్నామా? అంటే ధ్యానమే గురువు ఇచ్చిన సాధనా మార్గం ఎంత గొప్పది అన్నది మనం తెలుసుకోవాలి. అంత అంటే ఆత్మ అంటే ఎవరో కాదు. సాక్షాత్తు దైవం. ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీ శ్రీకృష్ణ భగవానుడే చెప్పడం జరిగింది. 10వ అధ్యాయం 20వ శ్లోకంలో. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాది మధ్యం చ భూతాని ఏవ చ అని. అంటే సర్వభూతాలలో నేను ఆత్మ చైతన్యంగా ఉన్నాను. ఆదిలో ఉన్నాను. సృష్టి నడుస్తున్నప్పుడు ఉన్నాను. సృష్టి అంతం తర్వాత నేను ఉంటాను అని చెప్పడం జరిగింది. అంటే నేను ఎక్కడ లేను. నేను లేనిది అంటూ ఉన్నదా అని చెప్పడం జరిగింది. భగవంతుడు అన్నిట్లలో అన్నీ తనే అయ్యి ఉన్నాడు. సృష్టి అంతా తన చేతనే సృష్టింపబడి ఉంది అన్నది కూడా తెలుసుకోవాలి. ఇంకా మదర్ తెరిసా ఏం చెప్పిందంటే, భగవంతుడు మౌనానికి మిత్రుడు. ప్రకృతి అంటే చెట్లు, పుష్పాలు, గడ్డి ఎంత మౌనంగా ఎదుగుతాయో చూడండి. సూర్యచంద్రులు అంత మౌనంగా పనిచేస్తారు. చూడండి ఆత్మను సృష్టించాలంటే మనం మౌనంగా ఉండడం ఎంతైనా అవసరం. భగవంతుడు మౌనానికి మిత్రుడు. ప్రకృతి అంటే చెట్లు, పుష్పాలు, గడ్డి ఎంత మౌనంగా ఎదుగుతాయో చూడండి. సూర్యచంద్రులు కూడా ఎంత మౌనంగా పయనిస్తారు. ఆత్మను సృష్టించాలంటే మనం మౌనంగా ఉండటం ఎంతైనా అవసరమని చెప్పడం జరిగింది మదర్ తెరిసా కూడా. అంటే ఎంత గొప్ప గొప్ప వాళ్ళు మౌనం గురించి చెప్పారంటే అది ఎంత గొప్పది. ఎలాగో కొంచెం విపులంగా తెలుసుకుందాం. మనమంతా మానవులమే కాబట్టి, మానవుడంటే శరీరం ఒకటే కాదు. శరీరంతో పాటు మనసు ఉంది. మనసుతో పాటు ఆత్మ కూడా ఉంది. ఈ 3 కలిపే మానవుడు. అందుకే దైవం మానుష రూపే అంటారు. అంటే దైవం మానవ రూపంలో ఉన్నాడని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ధ్యానం అంటే ఆత్మ అంటే దైవాన్ని ఆశ్రయించడం అని తెలుసుకున్నాం. అది ఎలాగా తెలుస్తుంది? ధ్యానానికి ముందు కళ్ళు తెరిచి ఉంచుతాం. అంటే దేహంతో ఉంటాం. అంటే దేహ దృష్టిలో ఉంటాం. అంటే దేహంతో చేసే పనులు సాధనల చేస్తాం. ధ్యానం ప్రారంభించగా మొదట కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూయగానే దేహం దృష్టి పోతుంది. అప్పుడు వెంటనే ఆలోచనలు వస్తాయి. ఆలోచించేది మనసు కాబట్టి ఇప్పుడు మనం మనోదృష్టితో ఉన్నట్లు మనసుతో ఉన్నట్లు ఉండాలి. మనసుతో ఉన్నట్టుంది. మనం కళ్ళు మూయగానే ఏమవుతుంది? ఆలోచనలొస్తున్నాయంటే దేనితో ఉన్నట్టు? మనసుతో ఉన్నట్టు. అలా కూర్చోగానే కొన్ని రోజులకు ఎప్పుడు అని చెప్పలేం. శూన్య స్థితి వస్తుంది అంటే మనం చేసుకున్న సాధనను బట్టి ఉంటుంది. ఆ సాధన కూడా తీవ్ర సాధన చేయమన్నారు. మనం గంట కూర్చున్నాం. గంట సేపు కూర్చుంటే గంట సేపులో మనం 55 నిమిషాలు ఆలోచన రహిత స్థితిలో ఉండగలగాలి. ఆ 55 నిమిషాలు ఆలోచనలతో ఉండి 5 నిమిషాలు ఆలోచన రహిత స్థితిలో ఉంటే మనం తీవ్ర సాధన చేసినట్టు కాదు. గంట సేపు కూర్చున్నాం కానీ అక్కడ ధ్యానం మనకు మేడం వాళ్ళు కూడా చెప్తారు. మనం గంట ధ్యానం చేస్తే కొన్ని సెకన్లు మాత్రమే ఒక కల లాగా ఉంటుంది మనం ధ్యాన స్థితి. అప్పుడే విశ్వమయ ప్రాణశక్తి తీసుకుంటాము. అలా స్థితి అంటే మనం దేహం కాకుండా, మనసు కాకుండా ఆత్మను అయినట్లయితే అప్పుడు మనం దేహ దృష్టి కాకుండా, మనోదృష్టి కాకుండా ఆత్మ దృష్టితో ఉన్నట్లే. అంటే మనం దైవం మీద దృష్టి ఉంచినట్లవుతుంది. అందుకే ధ్యానం అంటే దైవం మీద దృష్టి ఉంచడం అని తెలుసుకుంటున్నాం. ఇంకా ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి కూడా ఒకటి మౌనం గురించి చెప్పాడు. మౌనాచరణే ధ్యానం అన్నాడు. అంటే ఒక్కొక్క గొప్ప యోగి ఎలా చెప్తున్నాడు, మౌనం గురించి చెప్తున్నాడు. మౌనము, ధ్యానము 2 ఉండాలి మన లైఫ్‌లో. మనం ఇప్పుడు ఏది చేయాలన్నా కూడా ముందు మౌనాన్ని అది చేయడానికి నేను ప్రయత్నం చేశాను. ఒక 3 రోజులు ఇన్నర్ జర్నీ అన్నప్పుడు నేనొక 3 రోజులైతే మౌనం పాటించాను. మళ్ళీ ఒక రోజు ఒక హాఫ్ డే ఉండాలనుకున్నాను, ఉన్నాను. కానీ చిన్న పిల్లలతో మౌనంగా ఉండాలంటే చాలా కష్టం అది. ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు. మాట్లాడకుంటే ఊరుకోరు గదా! మమ్మీ నువ్వు మాట్లాడాల్సిందే అంటూ ఉంటారు. మీలో ఉన్న మీ మౌనంతో అనుసంధానమైనప్పుడే మీ చుట్టూ ఉన్న గందరగోళాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారన్నాడు రిచర్డ్. మీలో ఉన్న మీ మౌనంతో అనుసంధానమైనప్పుడే మీ చుట్టూ ఉన్న గందరగోళాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు అని ఒక్కొక్క గొప్ప యోగులు కూడా మౌనం గురించి చాలా బాగా చెప్తున్నారు. అంటే ఇవన్నీ విషయాలున్నాయన్న విషయం కూడా తెలియదు. ధ్యాన మార్గంలోకొచ్చి సద్గురువుల సాంగత్యం చేయడం వల్లనే ఇంతమంది ఇన్ని రకాల సందేశాలిచ్చారా? అసలొక కర్మ సిద్ధాంతం ఉందన్న విషయం కూడా నాకు తెలియదు. అంటే ఎంత
అజ్ఞానంగా జీవించాను నా జీవితము అని అర్థమైంది. ఇలాంటివి మనం ఏది పెడితే అదే వస్తుంది అన్న చిన్నపాటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నేను అలా ఉన్నాను అంటే, గురువులు మనకు నిజంగా సద్గురువుల సాంగత్యం అంటే, మనలో చీకటిని తొలగించి, వెలుగనే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని మాత్రం అర్థమైంది. అద్భుతమైన ఈ సాధన వల్లనే ఇవన్నీ సాధ్యమవుతాయని అర్థమవుతుంది. నిజంగా పత్రిసార్ లాంటి గురువుని మనం పొందామంటేనే ఎన్నో జన్మల పుణ్యఫలమని చెప్పుకోవచ్చు. ఒక సద్గురువు మన జీవితంలో రావడానికే 7 జన్మలు పరమాత్మ దగ్గర మనం మొర పెట్టుకుంటామంట. అలా పెట్టుకుంటే గాని మనకి ఈ జన్మలో ఇట్లాంటి గురువుల సాంగత్యం చేసే అవకాశం వచ్చింది అంటే మనం అనుకుంటాం గదా! సాయిబాబా ఉన్నప్పుడు మనం లేము. అలా బుద్ధుడు ఉన్నప్పుడు ఉన్నామో లేమో తెలియదు. ఇప్పుడు పత్రి సార్ ఉన్నప్పుడు మనం ఉన్నామని చెప్పుకుంటున్నాము అంటే ఎంత గొప్ప వ్యక్తి అన్నది ఎంత గొప్ప వ్యక్తి అని ఎలా తెలుస్తుంది అంటే వారి ఇచ్చిన జ్ఞాన సందేశాలను బట్టి వారంత గొప్పవాళ్ళని మనకర్థమవుతుంది. అంత గొప్ప సాధన ఇచ్చాడు. ఈజీ మెథడ్‌లో ఇచ్చాడు. మనం ఎక్కడ కష్టపడనవసరం లేదు. ఉన్న చోటనే నువ్వెక్కడ అడవికి పోనవసరం లేదు. నువ్వున్న చోటనే నువ్వు ధ్యానం చేసుకో అన్నాడు. నీకు సంసారాన్ని చూసుకో, అన్నీ చూసుకో. చూసుకుంటూ నీకు ఖాళీ సమయం దొరికినప్పుడే ధ్యానం చెయ్యి. పగలంతా ప్రాపంచికం, రాత్రంతా ఆధ్యాత్మికం అని పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అంటే ప్రాపంచికంగా నువ్వు పొద్దున్నుంచి నైట్ వరకు నీ పనులన్నీ చేసుకో. నైటు ధ్యానం చేయి, స్వాధ్యాయం చెయ్యమని చెప్తున్నారు. అంటే ఎంత ముఖ్యమైంది మనకు అద్భుతమైనది. సార్ 50,000 బుక్కులు చదివి చెప్పిన సారాంని 2 ముక్కల్లో ఇచ్చాడు. ఒకటి శ్వాస మీద ధ్యాస ధ్యానం అన్నాడు. రెండోది నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇంకా సృష్టికర్త అన్నది ఎక్కడ లేరు. మనం ఎలాంటి ఇప్పుడు సంకల్ప శక్తి అన్నది కూడా అదే. మనం ఏది చె సృష్టి ధ్యాస పెడతామో అది సృష్టి జరిగిపోతుంది అంటున్నాడు. ధ్యాన ఆత్మను ధ్యానిస్తారో అంటే ఆత్మ మీద దృష్టి ఉంచుతారో వారి యోగక్షేమములు నేను చూసుకుంటాను అని భగవానుడు చెప్పడం జరిగింది. సహజంగా మానవునికి కావాల్సింది రెండే 2 క్షేమము, యోగము. క్షేమము అంటే ప్రాపంచికమైన, భౌతికమైన రక్షణ. యోగము అంటే ఆధ్యాత్మికమైన పురోగతి అని పత్రిజీ వివరించడం జరిగింది. ఆధ్యాత్మిక పురోగతి అంటేనే ఆత్మ ఉన్నతి అని అనుభవం. దీన్నే ఆత్మ సాక్షాత్కారం అని కూడా అంటారు. ముఖ్యంగా మానవునికి ఇంకా 2 కావాలి. ప్రాపంచికమైన భుక్తి, ఆధ్యాత్మికమైన ముక్తి. కారణం శరీరం ఉంది కాబట్టి భుక్తి అవసరం. అలాగే దుఃఖం నుంచి బయటపడడానికి ముక్తి అవసరమన్నాడు. భుక్తి, ముక్తి 2 కావాలి. అంటే ఇప్పుడు మనం ఈ శరీరాన్ని నిలపడానికి ఆహారం కావాలిగా, ఏదో ఒక పని చేసుకోవాలి. ముక్తి ముక్తి కావాలి అంటే ఆత్మకి కావాల్సింది ముక్తి. ఈ దుఃఖ రాహిత్యం నుంచి బయటపడాలి అంటే ముక్తి పొందాలి. ఇంకా షిరిడి సాయిబాబా ఏం చెప్పాడంటే ఇక్కడ మౌనం గురించి, మౌనం యొక్క ఆధీనంలో మనసు ఉన్నప్పుడు మీరు దైవం యొక్క అడుగుజాడలు వింటారు. అంటే మనం మౌనంగా ఉంటే మన వాయిస్ మనం వినగలుగుతాం. మన అంతరం వాయిస్ మనం వినగలుగుతాము అని చెప్పడం జరిగింది. ఇంకా మదర్ తెరిసా కూడా ఏం చెప్పింది అంటే, ఆత్మ ఆత్మలను తాకాలంటే మనకు మౌనం అవసరం. ఆత్మలను తాకాలి అంటే మనకు మౌనం అవసరం అని చెప్పడం జరిగింది. ఇంకా ఎన్నో ఇట్లలా గజేంద్ర మోక్షమైనా సరే ఎప్పుడు భగవంతుని ఆశ్రయించాలి అంటే ఆహ్, ఒక ఏనుగు, ఒక ముసలి ఎంతో పోరాటం చేస్తారు. నా వల్ల కాదు రక్షించు అన్నప్పుడు అప్పుడు ఎంబడే భగవంతుడు రక్షించడం జరుగుతుంది. అలాగే మహాభారతంలో ద్రౌపది కూడా తను వస్త్రాపహరణం చేసినప్పుడు ఎంతసేపు తాను పోరాటం చేసినంత సేపు భగవంతుడు సహాయం చేయలే. కానీ ఎప్పుడైతే నిన్ను ఆశ్రయించాను అనగానే సహాయం చేశాడు అంటే, మనం పై పురాణాలను బట్టి భగవానుని ఆశ్రయించిన వారు అంటే ఆత్మను ఆశ్రయించిన వారు. అంటే ధ్యానం చేసేవారే మిగతా విషయాలను ఆలోచించవలసినవి పని లేదు. కోరవలసిన పని లేదు అని తెలుస్తుంది. చెయ్యవలసింది ధ్యానమే అని తెలుస్తుంది. ఆ ధ్యాన స్థితి అంటే ఆత్మ మీద దృష్టి ఉంచి మనం గంటలు గంటలు ఉండగలిగితే మనసు నెమ్మదిగా తగ్గిపోతుంది. మనసు లేకుంటే ఉండేదేంటి ఆత్మే కదా! అలాగే ఇంకొక సత్యానికి మౌనం తల్లి వంటిది అని డిజాయిల్ అని ఒక శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. సత్యానికి మౌనం తల్లి వంటిది. సత్యం అంటే ఏంటిది? నిత్యమైంది. ఎప్పుడు ఉంటుంది. యుగాలు మారిన, తరాలు మారిన మార్పు చెందదు. ఏదైనా ఉంది అంటే ఆత్మ ఒక్కటే సత్యం అది. మార్పు చెందకుండా ఉంటది. ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది సత్యం.
మౌనం తల్లి వంటిది అని చెప్పడం జరిగింది. సత్యానికి మౌనం తల్లి వంటిది. అలా ఉండగా, ఉండగా ఇంకా తీవ్ర సాధన చేస్తూ మనసు పూర్తిగా శూన్యమైనప్పుడు, ఇక అక్కడ మనసు ప్రభావం ఉండదు. మనసు శూన్యమవుతుంది అంటే లయమైపోతుంది. ఇక ఉన్నది ఆత్మే కాబట్టి దానిని ఆత్మస్థితి అంటారు. మనం ఆత్మస్థితి అంటే దైవ స్థితి పొందగలుగుతున్నాం. దీనినే సమాధి స్థితి అంటాం. అప్పుడే దైవ లక్షణాలు బాగా పొందుతారు. అంటే పూర్తిగా దైవంలాగా ప్రవర్తించగలుగుతున్నారు. అలా పూర్తిగా దైవంలా ప్రవర్తించగలిగినప్పుడే మనం దైవంగా మారినట్లవుతుంది. ఇంక ఇక్కడ దీపక్ చోప్రా ఏం చెప్పాడంటే, మీరు మౌన దీక్షలో ఉన్నప్పుడు మీ మనసు కూడా మౌనంగా ఉండనివ్వండి. ఆ అంతర్మౌనమే మీ బాహ్య మౌనానికి సహకారి కాగలదు. మీరు హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా మౌనాన్ని, ధ్యానాన్ని ఆచరించండి. అప్పుడే నేను అక్కడ ఉంటాను. మీకు సహాయపడడానికి నేను మీలోనే ఉంటాను. మనలో ఎవరు ఉన్నారు? ఆత్మకు సహాయం చేసేది ఏంటంటే, మనం మౌనంగా ఉండడం వల్లనే ఆత్మ మనకు సహాయం చేస్తుంది. మనం ఇన్నర్ వాయిస్ వినాలి అంటే కూడా మౌనంగా ఉండాలి అంటారు. మన అంతర్ వాయిస్ ఎప్పుడు ఇనిపిస్తది? మన మనసులో ఎలాంటి ఆలోచనలు లేనప్పుడే, మన మనసు ప్యూరిటీగా ఉండాలి. ఇదంతా మనం చేసే సాధన అంతా మనసు ప్యూరిటీ కావడానికే చేస్తున్నాం. మనసు ప్యూరిటీ అయితే మన అంతర్వాణి మనకే ఇనిపిస్తుంది. ఇక్కడ సత్యసాయి బాబా ఏం చెప్పాడంటే మౌనం గురించి, నిశ్శబ్దంలోనే భగవంతుని ఉనికి తెలుసుకోగలుగుతాం. నిశ్శబ్దంలో నీ మాట ప్రతిధ్వనిస్తుంది. నువ్వు ఏదైతే అంటావో ప్రకృతి నుంచి అదే వినిపిస్తుంది. నీకు వినబడుతుంది. అంటే అదే నీకు అప్పగించబడుతుంది అని చెప్పడం జరిగింది. ఇంకా లలిత సహస్రనామ స్తోత్రంలో కూడా అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ దుర్లభ అని చెప్పబడింది. అంటే నేను అంతర్ముఖమైనప్పుడే లభిస్తాను కానీ బహిర్ముఖంగా ఉన్నప్పుడు అంటే బయట ఎక్కడ నేను లభించను అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మౌనం, ధ్యానం ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. మనకు చాలా ఆచరించవలసినవే. అంతర్ముఖం లేకపోతే పోవడం వల్ల సత్యమైన దైవాన్ని ఆశ్రయించినట్లు కాదు. అందుచేత ఆశించిన ఫలితాలు పొందలేరు. కానీ ఆత్మను ఆశ్రయించిన వారు అంటే దైవం మీద దృష్టి ఉంచిన వారు దైవానికి దగ్గర కాగలుగుతారు. వారు దైవ స్థితి పొందిన వారు ఎలాంటి లాభాలైనా పొందగలరని తెలుసుకుందాం. వారు ఇంద్రియాలను తెలుసుకోలేని విషయాలు తెలుసుకుంటారు. పొందలేని జ్ఞానం పొందుతారు అంటే భూత భవిష్యత్తులో జరిగే విషయాల గురించి అంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు అలా ఎన్నో వందల సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాలు కూడా తెలుసుకోగలుగుతారు. ఇంకా మౌన ధ్యానం గురించి చెప్పడం జరిగిందిక్కడ. అలాంటి ధ్యానాన్ని మౌనంగా ఉంటూ చేసినప్పుడు అనుకున్న ఫలితాలు ఇంకా తొందరగా పొందవచ్చు. అనుకున్న లక్ష్యాన్ని తొందరగా సాధించవచ్చు. అందుచేత మౌన ధ్యానం చెయ్యాలనుకునేవారు ముందుగా 2 రకాల దీక్షలు తీసుకోవాలి. రోజు ఇన్ని గంటలు నేను ధ్యానం చేస్తాను అన్న దీక్ష తీసుకోవాలి. ఇన్ని రోజులు రాత్రి పగలు మౌనం పాటిస్తాను అని దీక్ష తీసుకోవాలి. అలా దీక్ష తీసుకున్న వారు అనుకున్న రోజులు ఎటువంటి పరిస్థితుల్లో నోరు విప్పరు. నోటి నుండి మాటలు రానివ్వకుండా అనుకున్నది సాధిస్తారు. నా దీక్ష భగ్నం కానివ్వకు, పూర్తి చేయిస్తాను అని గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఒక దీక్షలాగా అంటే మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. నేను ఇన్ని గంటలు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఏమీ మాట్లాడకుండా ఎవ్వరితోని అన్ని మనం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే చేయగలుగుతాం. అంటే మనకు ఆ శక్తి ఉంది అని చెప్పడం. ఇక్కడ లావర్స్ ఏమంటున్నాడంటే ఎవరికైతే తెలుసో వారు మాట్లాడరు. ఎవరికైతే తెలియదో వారే మాట్లాడతారు. మౌనం గురించి చెప్తున్నాడు లావర్స్. ఎవరికైతే తెలుసో వారు మాట్లాడరు. తెలిసిన వారు మాట్లాడరంట. తెలియని వాళ్ళే మాట్లాడతారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో వ్యక్తి ఏం చెప్పాడంటే ఎల్ఎం మౌంట్ గుమేరి. మీరు ఎవరితోనైనా ఒక అరగంట పాటు మౌనంగా ఉంటూ సౌకర్యంగా ఉండగలిగితే మీరు అతను స్నేహితులు అవ్వవచ్చు.
మీరు అలా ఉండలేకపోతే మీరు స్నేహితులుగా ఉండలేరు. మనము ఎవరితోనైనా ఒక అరగంట సేపు మౌనంగా ఉంటే వారు మనకు స్నేహితులవుతారంట. లేకుంటే మనకు స్నేహితులుగా కూడా ఉండలేరంట. మౌనం ఉండడం కూడా కష్టమే. కారణం మౌనం అంటే నోటి అదుపు చెయ్యడం. అలాగే ధ్యానం అంటే మనసుని అదుపు చేయడం. మన మానవుడు చేయగలిగిన పనులు అతి కష్టమైన పనులు ఈ రెండే. మనసుని అదుపులో ఉంచలేము. మాటలు అదుపులో ఉంచుకోలేము. మౌనంగా ఉండాలంటే ఉండలేము. చాలా కష్టమైన పనే అని చెప్తున్నారు. ప్రపంచాన్ని జయించిన వాడికంటే మనసుని జయించిన వాడు గొప్పవారు అంటున్నారు. మరి ధ్యానంలో అటువంటి మనసుని అదుపు చేసి గంటలు గంటలు కూర్చోగలగడం అంటే ఎంత కష్టమైన పనో అర్థం చేసుకోవచ్చు. మరి అంతటి కష్టమైన పని సాధించిన వారికి మిగిలిన పనులు ఒక్క లెక్క. అటువంటి వారు ఏదైనా సాధ్యమే. మరి దానితో పాటు అనుకున్నన్ని రోజులు మౌనంగా ఉండడం కూడా సామాన్యమైన విషయం కాదు. మనసు తర్వాతనే మానవుడు. అదుపు చెయ్యలేని నోరు. మానవునికి నోటి నుంచి వెలువడే మాటల మీద అదుపు ఉండదు. ఎరుక ఉండదు. అదుపు చెయ్యాలని అనుకుంటారు. కానీ ఆచరణలో అది చాలా చాలా కష్టం. కనిపిస్తుంది. అటువంటి నోటిని అదుపు చేసి అనుకున్న దీక్షను పూర్తి చేయగలిగిన వారే గొప్పవారు కాక మరెవరు. అటువంటి వాళ్ళు ఎంతో శక్తివంతులు. అందుకే అటువంటి మౌనాన్ని పాటించేవారు సమాజంలో చాలా చాలా గొప్పవారు కలిగిన వారు. గొప్ప కార్యాలు సాధించేవారు. చూడండి డాక్టర్స్ కూడా ఎవరు పెద్ద బాగా చదివిన వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. వాళ్ళు మనల్ని అడిగే 10 క్వెషన్‌లు మనం అడిగితే వాళ్ళు ఒకటే సమాధానం ఇస్తారు. అంటే ఎక్కువ యోగులు కూడా అంతే. మనం చూడండి పత్రి సార్ కూడా ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడతారు? ఏదన్నా వాటర్ కావాలి అంటే ఇలా అడిగితే సరిపోతుంది కదా! నాకు మంచినీళ్ళు తీసుకురా అని ఇంత ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అని సార్ చెప్తాడు. అంటే మనం ఎంత శక్తిని వృధా చేస్తున్నాం మాటల వల్ల. పనికిరాని మాటలు ఎన్నో లడలడ ఫ్రీగా వస్తాయని మాటలు చకచకా ఎన్నైనా మాట్లాడుతున్నాం. కానీ దాని విలువ తెలుసుకుంటే డబ్బులను ఎంత పొదుపుగా వాడుకుంటామో, మాటలు కూడా అంత పొదుపుగా వాడుకుంటాం. ధ్యాన సాధన సరియైన సాధన చేసినప్పుడు మనకది సహజమైపోతుంది. ఇంకా గాంధీ మహాత్ముడు ఏమన్నాడంటే, "సత్యాన్ని మౌనంగానే ఉండాలని నాకు తరచూ అనిపిస్తూ ఉంటుంది. సత్యాన్వేషణ మౌనంగానే ఉండాలని నాకు తరచూ అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పడం జరిగింది మహాత్మా గాంధీ. సత్యాన్వేషణ కోసం చేసినప్పుడు మౌనంగా ఉండాలని నాకు తరచూ అనిపిస్తూ ఉంటుంది. అందుకే అటువంటి మహాత్మా గాంధీ ఒకరు ఆయన రవి అస్తమించని సామ్రాజ్యాన్ని కలిగి బ్రిటిష్ పాలకులను చెమటలు పట్టించి భారతదేశం నుంచి పంపించగలిగాడు. భారతదేశానికి స్వతంత్రం సాధించగలిగారు. ఆయన తరచూ మౌనం పాటించేవారు. ఆ రకంగా ఆయన శక్తి పెంచుకునేవారు. ప్రపంచంలో రెండవ అతి పెద్ద జనాభా కలిగిన దేశం కలిగిన స్వతంత్ర ఉద్యమాన్ని ఎంత విజయవంతంగా నడిపించగలిగాడు. అలాంటి నిర్ణయాలు తీసుకోగలిగాడు. కోట్ల మంది చేత తన నిర్ణయాన్ని ఆచరింప చేయగలిగాడు మహాత్మా గాంధీ. అలాగే మెహర్ బాబా గురించి ఉంది ఇక్కడ. మౌనం గొప్పది కాబట్టే అవతార్ మెహర్ బాబా ఇలా అన్నారు. అసలైనవన్నీ నిశ్శబ్దంలోనే ఇవ్వబడతాయి, పొందబడతాయి. అసలైనవన్నీ నిశ్శబ్దంలో ఇవ్వబడతాయి, పొందబడతాయి అన్నారు. మెహర్ బాబా వారు అద్భుతమైన ఈ సందేశం అర్థం చేసుకోగలిగితే నిశ్శబ్దం అన్నది ఎంత గొప్పది మనకు అర్థం చేసుకోవచ్చు. నిశ్శబ్దం కూడా 2 రకాలు. బాహ్య నిశ్శబ్దం అంటే మౌనం, అంతర్నిశ్శబ్దం అంటే ధ్యానం. ఈ 2 నిశ్శబ్దాల కిందకే వస్తాయి. అందుచేత మౌన ధ్యానం చేసేవారు రెండిటిని పాటించిన వారవుతారు. మెహర్ బాబా చెప్పిన నిశ్శబ్దాన్ని పాటించిన వారు అవుతారు. కోరుకోకుండానే కావలసినవి అంటే అసలైనవి పొందుతారు. మౌనం గురించి మెహర్ బాబా వారు మరికొన్ని సందేశాలిచ్చారు. గొప్ప గొప్ప మాటలు మాట్లాడేటప్పుడు మౌనంలోనే చెప్పబడ్డాయి అన్నాడు జాన్ స్టీల్. ఇంకా మెహర్ బాబా ఏం చెప్పాడంటే విపులంగా తెలుసుకుందాం అన్నాడు. నా మౌనం మాట్లాడలేనప్పుడు నా నాలుక మాట్లాడడం వల్ల మీకేమి ఉపయోగం ఉంటుంది? నా మౌనం మాట్లాడలేనప్పుడు నా నాలుక మాట్లాడడం వల్ల మీకేమైనా ఉపయోగం ఉంటుందా? ప్రపంచమంతా నా మాటలు వినాలని భగవంతుడుని తలిచినప్పుడు అతనే నా మౌనాన్ని విరమింపచేస్తాడు. ఏది ఏమైనప్పటికీ ఎవరైనా
మౌనంగా ఉన్నా, లేకున్నా నేను ప్రకటించిన సత్యాన్ని గురించి లోతుగా ఆలోచిస్తే వారు శాశ్వత జీవితంలో దీక్షితుడు అవుతారు. సంపూర్ణమైన ఆంతరిక మౌనంలోనే సత్యం కనుగొనబడుతుంది. సరోవరంలోని ఉపరితల భాగం నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే అది నక్షత్రాలు ప్రతిబింబించగలుగుతుంది. అదే విధంగా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది ఆత్మ యొక్క స్వభావాన్ని ఉన్నట్టుగా ప్రతిబింబించగలుగుతుంది. నేను ఎందుకు మాట్లాడడం లేదు అని మీరు అడిగితే, నేను మౌనంగా లేనని నా సజ్జనుల ద్వారా అక్షర పలక సాయంతో నేను మరింత ఎక్కువగా మాట్లాడతాను అన్నాడు. అంటే పలక సాయంతో నేనెక్కువగా మాట్లాడుతున్నా అన్నాడు మెహర్ బాబా. నేనెందుకు మాట్లాడడం లేదంటే, మీరు అడిగినట్లల్లా అయితే బహుశా 3 కారణాల వల్ల అని చెప్పవచ్చు. మొదటిగా మీ అందరి ద్వారా నేను శాశ్వతంగా మాట్లాడుతున్నట్టుగా భావిస్తాను. రెండవది మీ అందరి రూపాల ద్వారా ఎడతెగడు లేకుండా మాట్లాడుతూ ఉండడం, మామూలుగా జన్మించి విసుగు పుట్టి కొనడానికే నా వ్యక్తిగత భౌతిక రూపంలో నేను మౌనాన్ని పాటిస్తున్నాను. మూడవది మూడవది ఎంత మాట్లాడినా అంత శూన్య వాక్శత మాత్రమే మాటల ద్వారా, వ్రాతల ద్వారా అందింపబడి, ఉపన్యాసాలు, సందేశాలు, ప్రకటనలు, ప్రవచనాలు, ఆధ్యాత్మికతకు సంబంధించిన మరేమీ ఆచరణలో లేనప్పుడు వ్యర్థమై అవుతాయి అని చెప్పడం జరిగింది మెహర్ బాబా. నా మౌనాన్ని నేనెప్పుడు విరమిస్తాను మీరు అడిగినట్లయితే అది లేని ఆదిలో ఉచ్చరింపబడిన ఆ యథార్థపు పదమొక్కటి ఉచ్చరింపదగిన కనుక దానిని ఉచ్చరించాలని నేను ఇచ్చ నాకు కలిగినప్పుడు అని సమాధానం చెబుతాను. శబ్దం ఉచ్చరించడానికి గాని నా బాహ్య మౌనం విరమించను. సమయం చాలా దగ్గరలోనే ఉంది అని చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ దలైలామా ఏం చెప్పాడంటే, ఒక్కొక్కసారి మౌనమే మంచి సమాధానం అన్నాడు. దలైలామా ఏం చెప్పాడంటే, ఒక్కొక్కసారి మౌనమే మంచి సమాధానం అని చెప్పడం జరిగింది. ఇంకా రమణ మహర్షి కూడా మౌనం యొక్క గొప్పతనం, విశిష్టతను వివరించారు. కరుణ యొక్క పర పరమోన్నత రూపమే మౌనం. అది అత్యున్నతమైనది. అ ఆధ్యాత్మిక ఉపదేశం కోసం కూడా తక్కిన ఉపదేశాలన్నీ ఆ మౌనం నుంచే వచ్చేవి. అందుచేత అవి ద్వితీయ శ్రేణికి చెందినవి. మౌనం సనాతన స్వరూపం. గురు గురువు మౌనంగా ఉంటే శిష్యుడు మనసు దానికదే పవిత్రత అవుతుంది. గురువు మౌనంగా ఉంటే శిష్యుడి మనస్సు పవిత్రత అవుతుందని చెప్పడం జరిగింది మౌనం గురించి రమణ భగవానుడు. అంటే అహం వృత్తి, ఏ వృత్తి ఉదయించినట్లు స్థితినే మహర్షులు మౌనం అన్నారు. మునులందరూ కూడా మౌనంలోనే ఉంటారు కాబట్టి, మునులకెప్పుడు వాళ్ళేం ఉండరు. మౌనంగానే ఉంటారు కాబట్టి వాళ్ళని మునులు అంటారు. మౌనమే గురువు యొక్క శక్తివంతమైన దీక్ష. అది దక్షిణామూర్తి విధానం. స్పర్శ దీక్ష, దృగ్దీక్ష మొదలైన దీక్షల కిందికి తరగతి చెందినవి. మౌనం సనాతన రూపం. గురువు మౌనంగా ఉంటే శిష్యుడు మనసు దానికదే పవిత్రం అవుతుందన్నాడు. ఇక్కడ స్పర్శ దీక్ష, దృగ్దీక్ష అన్నాడు. స్పర్శ దీక్ష అంటే ఏం చేస్తుంది? స్పర్శ ద్వారా అంటే ఒక పక్షి గుడ్లు పెట్టి పొదిగిన తర్వాత స్పర్శిస్తేనే పిల్లలు అవుతుంటాయి. దాన్ని స్పర్శ దీక్ష అంటారు. అలాగే గురువులు స్పర్శ వల్ల కూడా ఎంతోమంది చూడండి మనకు పత్రి సార్ షేక్ హ్యాండ్ ఇస్తాడు. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆయన స్పర్శ ద్వారా కొంతమంది శాకాహారులు కాని వాళ్ళు ఎంబడే శాకాహారులు అవుతారు. వాళ్ళు ధ్యానం చేయని వాళ్ళైతే ఎంబడే ధ్యానం చేస్తారు. జ్ఞానులు అవుతారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే గురువు స్పర్శ ద్వారా జరుగుతాయి. అందుకే షేక్ హ్యాండ్ ఇయ్యడంలో కూడా అంతరార్థం అదే. అదే స్పర్శ దీక్ష అంటారు. దృగ్దీక్ష అని చెప్పాడు. దృగ్దీక్ష అంటే చేప ఏం చేస్తుందంటే గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి ఎనక్కి తిరిగి నా పిల్లలు పిల్లలుగా ఎదగాలి. నేను పెట్టిన గుడ్లు అనంగానే చూపు ద్వారానే ఎప్పుడైతే ఆ చూపు దృష్టి దాని మీద పడుతుందో గుడ్ల మీద పిల్లలుగా మారిపోతాయంట చేపలు. దృక్ దీక్ష అంటారు దాన్ని. అంటే ఇప్పుడు పత్రి సార్ గూడా మనకు కళ్ళ ద్వారా ఎంతోమంది అనుభవాలు చెప్పడం జరిగింది. నాకిలా కళ్ళ ద్వారా సార్ ఎనర్జీ ఇవ్వడం జరిగింది. అప్పటినుంచి నాలో చాలా మార్పొచ్చింది. పత్రి సార్ బాడీ వెకేట్ చేసేటప్పుడు కూడా మేము వెళ్ళాము.
సారు మొ ఉదయం టైంలో చూడలేదు. సాయంత్రం టైంలో చూస్తూ అలా 2 నిమిషాలు మమ్మల్ని అలానే చూసాడు. చూసిన వెంట నుంచే నాలో చాలా మార్పొచ్చిందని చెప్తాను. ఎందుకంటే ఎక్కువ జ్ఞానం మీద ఆసక్తి పెరిగింది. క్లాసులు చెప్పాలే ఇదే అన్న భావన నాకు కలిగింది. అప్పటినుంచి నాలో మార్పొచ్చిందని మాత్రం చెప్పగలుగుతాను. అంటే ఇది ఎలాగా జరిగింది? గురువు కంటి చూపు నా మీద పడింది. అప్పటినుంచే నాలో మార్పు జరిగిందని నాకైతే ఒక నమ్మకముంది. ఎందుకంటే అప్పటినుంచి నాలో కొంచెం ఎంతో కొంత మార్పయితే వచ్చింది. దాన్ని దృగ్దీక్ష అంటారు. సాక్షాత్కారం పొందిన వారు మౌనం చాలా శక్తివంతమైనది. వారు ఆధ్యాత్మిక తరంగాలను ప్రసరింపజేసి ప్రభావితులు చేయడంలో ఆ శక్తి అయస్కాంతంలాగా అందరిని వారి దగ్గరకు లాక్కొని వస్తుంది. అయినప్పుడే ఒక గృహలో కూర్చొని పూర్ణ మౌనంలో ఉండవచ్చు. వారికి జనం మధ్య తిరగవలసిన అవసరం లేదు. అవసరమైతే ఇతరులు తన పనిముట్టుగా, పరికరంగా ఉపయోగించుకోగలరు. మౌనం నిరంతర సంభాషణ. అది సనాతన భాష ప్రవాహం. మాటల ద్వారా దానికి అంతరాయం కలుగుతుంది. నేను చెబుతున్నాను. ఈ మాట మూగ భాషకు అడ్డు. ఉదాహరణకు తీగలో విద్యుత్ ప్రసరిస్తుంది. దాని మార్గానికి అడ్డు పెడితే అది దీపంలా, కాంతిగా, ఫ్యానుగల్లో గాలిగా పనిచేస్తుంది. తీగలో అది విద్యుత్ శక్తిగా ఉంటుంది. అదే విధంగా మౌనం కూడా మాటల చేత ఆటంకపరచబడిన భాషగా రూపాంతరం చెందుతుంది. ఆలోచన లేకుండా ఉన్నప్పుడే విశ్వభాష అయిన మౌనం ద్వారా ఇతరులకు అవగాహన చేసుకోవచ్చు. ఆలోచన లేకుండా ఉన్నప్పుడు విశ్వభాష అయిన మౌనం ద్వారా ఇతరులు అవగాహన చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అనేక సంవత్సరాలు మాటల ద్వారా, సంభాషణ ద్వారా దేన్ని తెలుసుకోలేరు. మౌనం ద్వారానే ఒక్క క్షణంలో తెలుసుకోగలరు. దీనికి దక్షిణామూర్తి మంచి ఉదాహరణ. మౌనం అన్నిటికంటే ఉన్నతమైన, అతీతమైన, ప్రభావితమైన భాష అని చెప్పడం జరిగింది దక్షిణామూర్తి. మౌనం అద్భుతమైన శక్తి కల కర్మయోగం. శాస్త్రం ఎంత గొప్పదిగా, విస్తృతంగా చెప్పినా కార్యరూపంలో దానికి అపజయం కలుగుతుంది. గురువు ప్రశాంతంగా ఉంటూ అందరిలో శాంతిని ప్రసరింపచేశారు. అన్ని శాస్త్రాల సారం కంటే ఆయన మౌనం ఎంతో దృఢం, అపారం, ప్రయోజనాత్మకం అని చెప్పడం జరిగింది. ఆత్మశక్తికి మించి ప్రసరించే కర్మ దృగ్గోచరణం కాదు. అలా జీవితంలో ఎక్కువ భాగం మౌనం పాటించి రమణ మహర్షిగా మారాడు. ఆయన దగ్గరికి సర్వపల్లి రాధాకృష్ణ వచ్చినప్పుడు కూడా తను ఏమీ మాట్లాడలేదంట. తన దగ్గర వారం రోజులు కూర్చొని వెళ్ళిపోయాడు. అంటే అంత గొప్ప వ్యక్తులు వచ్చి కూడా ఏమి మాట్లాడలేదంటే మౌనం ద్వారా ఎంత శక్తి ఉంది అన్నది తెలుసుకొని వెళ్ళాడని ఒక సందర్భంగా చెప్పడం జరిగింది. ఇంకిక్కడ సత్యసాయిబాబా ఏం చెప్పాడంటే, వివేకం లేని మాటల కంటే వివేకంతో కూడిన మౌనమే ఎంతో గొప్పది. వివేకం లేని మాటల కంటే వివేకంతో కూడిన మౌనమే ఎంతో గొప్పదని చెప్పడం జరిగింది సత్యసాయిబాబా. అంటే వివేకం లేకుండా ఏది పడితే అది మాట్లాడే దానికంటే వివేకంతో మౌనంగా ఉండడమే ఎంతో గొప్పది అని చెప్పడం జరిగింది. ఇంకా అవతార్ బాబా కూడా దేవుళ్ళు కాగలిగారంటే భగవాన్ పిలువబడుతున్నారంటే మౌనం ఎంత గొప్పది, ఎంత శక్తివంతమైనది మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి మౌన దీక్షను పాటించి పూర్తి చేయగలిగిన మనం ఎందుకు గొప్పవాళ్ళం కాలేం? గొప్ప పనులు సాధిస్తాం. ఖచ్చితంగా సాధిస్తాం. దీన్ని బట్టి మౌన ధ్యానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. మౌన ధ్యానం వల్ల మరికొన్ని లాభాలు ఉన్నాయి. మౌన ధ్యానం ద్వారా మనం చేసే ధ్యానం మూడింతలు శక్తివంతమవుతుంది. కారణం మనకు ధ్యానం చేయడం ద్వారా ఎంతో కొంత శక్తి సంపాదించుకుంటాం. కానీ, తర్వాత ఊరికే మాట్లాడడం ద్వారా సంపాదించిన శక్తినంతా కోల్పోతాం. అతిగా మాట్లాడడం వల్ల అతిగా కూడా శక్తిని కోల్పోవలసి వస్తుంది. అందుకే పత్రిజీ అస్తమానం మాట్లాడబొద్దు. బేకారు మాటలు అంటే వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడొద్దు. విలువైన శక్తి విలువైన శక్తిని కోల్పోవద్దు అని చెప్తూ ఉంటారు. కారణం శక్తి యొక్క విలువ ఆయనకు తెలుసు కనుక. ఈ మౌనం వల్ల కష్టపడి ధ్యానం చేసి సంపాదించిన శక్తి ఖర్చు కాకుండా చేసుకోగలుగుతాం. అంటే ఆదా చేసుకుంటాం. అలా ఆదా చేసుకున్న శక్తి కూడా సంపాదించుకున్నట్లే. అందుకే ఆదా కూడా
అయ్యో! అంటారు. ఆదాయమే అంటారు. అంటే మాట కూడా ఆదాయమే అన్నారు. పొదుపు గొ పొదుపు కూడా సంపాదనే. అంటే మాట్లాడడం కూడా మనం పొదుపు చేయడం అది కూడా ఒక రకమైన సంపాదన అని చెప్పడం జరిగింది పత్రిసారి. అలా మౌనం ద్వారా ఆదా చేసుకున్న శక్తిని మనం సంపాదించుకున్నట్లయితే అంటే ధ్యానం ద్వారా కాకుండా మౌనం ద్వారా కూడా మనం శక్తి సంపాదించుకోవచ్చు. చాలామంది ధ్యానం చేస్తే శక్తి వస్తుంది అంటారు. కానీ మౌనం పాటించడం కూడా శక్తి సంపాదించుకోగలము అని తెలుసుకోవాలి. గురువుని ఏదైనా మీరు అడగాలనుకుంటే ముందు మిమ్మల్ని మీరు ఆ ప్రశ్న వేసుకొని మౌనంగా ఎదురు చూడండి అని ఒక బెరెన్ కటీన్ అని శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. అంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా మౌనం గురించి ఎంత గొప్పగా చెప్పారు అన్నది ఈ పుస్తకం చదువుతుంటే అర్థమవుతుంది. ఇంకా మనకు బలం గొప్పదా? శక్తి గొప్పదా? అని కూడా అడుగుతారు. చూడండి రమణ భగవానుడు శక్తిమంతుడు. బలమున్నవాడు గొప్పవాడా? అంటే బలమున్ బలం గొప్పదా? శక్తి గొప్పదా? అని అడిగినప్పుడు ఇక్కడ మనం శక్తే గొప్పదని చెప్పుకోవాలి. ఈ శక్తి ఎంత విలువైందంటే మహత్తరమైనది. మానవునికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. రక్షిస్తుంది. ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. శక్తి పెరిగే కొద్దీ అతీంద్రియ అనుభవాలు, శక్తులు, సిద్ధులు సంక్రమిస్తాయి. మానవుడు చెయ్యలేనిదంటూ ఏదీ ఉండదు. సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. పొందట్లేదు ఉండదు. శరీర బలం కంటే ఈ శక్తి చాలా గొప్పది. అందుకే బలవంతుల కంటే శక్తివంతులు గొప్పవారు అంటారు. అంటే కండలు పెంచిన పైల్వాన్ కంటే ఏమి కండలు లేని రమణ భగవానుడే గొప్పవాడు అంటారు. అంటే మన శరీర పుష్టి చూడకూడదు. మనోపుష్టి శక్తి చూసుకోవాలి. శక్తి గొప్పది. శరీరం బలంగా ఉందా? లేదా? అన్నది కాదు. మనకు రమణ భగవానుడిని చూసి ఎన్నో ఫోటోలు చూస్తాంగా. ఆయన బక్ బక్కగానే ఉంటాడంటే ఆయన శక్తి గొప్పది అక్కడ అర్థం చేసుకోవాలి. పైల్వాన్లు లడ్డుగా ఉంటారు. ఎక్సర్‌సైజులు చేస్తారు. బాడీ ఏవో చూపిస్తూ ఉంటారు గదా! మనకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌లో వాళ్ళెంత బలంగా ఉన్నారని. కానీ వారికన్నా గొప్పవారు ఎవరు? రమణ భగవానుడు గొప్పవాడు. ఎందుకంటే అంత శక్తి సంపాదించుకున్నవాడు కాబట్టి రమణ భగవానుడు గొప్పవాడయ్యాడు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది రమణ మహర్షి వద్దకు వెళ్లి ఆయన సందేశం వింటూ ఉంటారు. ఆయన చెప్పిన బోధలు ఆచరించడానికే ప్రయత్నిస్తారు. జ్ఞానం పొందడానికే ప్రయత్నిస్తారు. కానీ కండలు కలిగిన పైల్వాన్ దగ్గరికి ఎవరు వెళ్లరు. బలంతో చెయ్యలేనిది, సాధించలేనిది శక్తితో సాధించవచ్చు. ఇంకొక మాట ఇక్కడ దలైలామా ఏం చెప్పాడంటే, "నీ మాటలు స్వస్థత పరచాలి కానీ గాయపరచకూడదు." నీ మాటలు అంటే మనం మాట్లాడే మాట ఎవరినైనా స్వస్థపరచాలి. ర్యాష్‌గా గాయపడేటట్టుగా మన మాటలు ఉండకూడదు. స్వస్థత పరిచే విధంగా ఉండాలి మన మాటలు అని చెప్పడం జరిగింది దలైలామా గారు. శక్తిని సాధించి బలశాలుల వద్ద కంటే కండలు వయసు పెరిగే కొద్దీ తరగవచ్చు. కానీ యోగుల వద్ద శక్తి తరగదు. మౌనం ద్వారా వారు ఇంకా ఇంకా పెంచుకుంటున్నారు. అందుచేత అటువంటి విలువైన శక్తిని మౌనం ద్వారా కాపాడుకోవాలి. ధ్యానం ద్వారా పెంచుకోవాలి. అంతేకాదు మౌనం ద్వారా మాటలు అదుపు వస్తుంది. పట్టు వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడడం తద్వారా జరిగే నష్టం జరగకుండా కాపాడుకుంటాం. మౌనం వల్లే తొందరగా ధ్యాన స్థితి పొందగలుగుతాం. ఎన్నో లాభాలు పొందవచ్చు. ఎందుచేతనంటే ధ్యానంలో కూర్చోవడం గొప్ప కాదు. ధ్యానంలో కూర్చున్న వారు ఎక్కువ సేపు ధ్యాన స్థితిని పొందగలిగిన వారే గొప్పవారు. కారణం ధ్యానంలో గంటలు గంటలు కూర్చుంటే ఫలితాలు రావు. ధ్యాన స్థితిలో గంటలు గంటలు కూర్చోగలిగితే అసలైన ఫలితం పొందగలుగుతారు. అంటే మనము ఇందాక చెప్పుకున్నాంగా ఒక గంట ధ్యానం చేశాము అంటే, ఆ గంట ఆలోచన రహిత స్థితిలో ఉండగలిగినప్పుడే మనం ధ్యాన స్థితి, అసలైన ధ్యాన స్థితి అని చెప్పుకున్నాం. 3 గంటలు కూర్చొని అందులో ఒక 5, 10 నిమిషాలే ఆలోచన రహిత స్థితిలో ఉన్నామంటే మనం ఏం చెప్తాము? 3 గంటలు నేను ధ్యానం చేశాను, 3 గంటలు ధ్యానం చేశా అని చెప్తాం. కానీ అందులో ఆలోచన రహిత స్థితిలో, ధ్యాన స్థితిలో ఎంతసేపు ఉన్నాము అంటే 10, 15 నిమిషాలే ఉన్నామని చెప్పుకో అంటే క్వాలిటీ ధ్యానం ఉంటది. క్వాంటిటీ ధ్యానం ఉంటది. క్వాలిటీ ధ్యానమే చెయ్యాలి. క్వాంటిటీ అంటే గంటలు గంటలు కూర్చోవడం. కూర్చోవడం కాదు కదా! మనం ధ్యాన స్థితిలో 10 నిమిషాలు కూర్చున్నా, ఆ 10 నిమిషాలు ఆలోచన రహిత స్థితిలో ఉండగలగాలి. మనసు పని చేయని స్థితిలో ఉండగలగాలి. అదే అసలైన ధ్యానం అంటాడు గురువుగారు.
మౌనం వల్ల మితంగా మాట్లాడడం ఎంత అవసరమో అంతవరకే మాట్లాడతాం. ఇలా మాట్లాడడం కూడా లాభమే కలిగిస్తుంది. మౌనం వల్ల మాటలు శుద్ధత్వం వస్తుంది. ఆకర్షణ పెరుగుతుంది. అందరి మాటలు ఆకర్షించుకుంటారు. పౌరుషంగా మాట్లాడరు. వినయంగా మాట్లాడతారు. అందరూ మన్ననలు పొందుతారు. అందరూ మిత్రులు అవుతారు. ధ్యానం కూడా విశేషంగా చేస్తూ ఉండడం వల్ల మాట మీద ఎరుక కలుగుతుంది. ఎరుకతో మాట్లాడతారు. అందువల్ల తప్పుడు మాటలు మాట్లాడరు. అబద్ధాలు చెప్పరు. అపస్వరాలు అదుపు చేసుకుంటారు. ఒక రకంగా బట్టలు ఉతికేటప్పుడు సర్ఫ్ కలుపుతాం. బట్టలు శుభ్రం చేయడం ఎలాగైతే తొందరగా జరుగుతుందో, అలాగే ధ్యానం చేసేవారు మౌనాన్ని జోడిస్తే ధ్యానంలో ఫలితాలు అంత తొందరగా పొందగలుగుతారు అంటాడు. అంటే మనం బట్టలు ఉతికేటప్పుడు సర్ఫేసి నానబెడతాం. ఎందుకంటే మురికి తొందరగా పోవడానికని. అలాగే ధ్యానానికి మౌనం జోడిస్తే తొందరగా ఫలితాలు పొందుతాము అని చెప్పడం జరిగింది. మౌన క్షణాల్లో నిజమైన ఆచరణ ఉంటుంది. మౌన క్షణాలలోనే నిజమైన ఆచరణ ఉంటుంది. వార్డెన్ ఎమ్రాన్ అని చెప్పడం జరిగింది ఈ విషయం. మౌనం వల్ల మాటలో స్పష్టత పెరుగుతుంది. శక్తి పెరుగుతుంది. ఆకర్షణీయంగా ఉంటుంది. అందరికీ అర్థమవుతుంది. మౌనం పాటించడం వల్లనే మాటతో ఎవరిని నొప్పించరు, బాధించరు. ఎవరిని విమర్శించరు. ఎవరి గురించి అనవసరమైన ప్రస్తావన చెయ్యరు. ఎవరి సంభాషణ తలదూర్చరు. తద్వారా అనవసరమైన తగాదాల్లో చిక్కము. అలా మౌనం పాటించే కొద్దీ ఎన్నో లాభాలు పొందడమే కాదు, ఎన్నో కర్మలు తగ్గించుకుంటారు. కర్మలు కారణం మాటలు కూడా కర్మలే. ఒక రకంగా మానవులు ఎక్కువ కర్మలు మాటలతో చేస్తున్నారు. మానవులు చేతల ద్వారా చేసే కర్మల కంటే మాటల ద్వారా చేసే కర్మలే ఎక్కువ ఉంటాయి. మాటల ద్వారా మనం ఎక్కువ కర్మలు మూట కట్టుకుంటున్నామని చెప్పడం జరగడం అవుతుంది. ఇక్కడ పత్రి సార్ కూడా అంటాడు. ఎప్పుడు నీ మాట నీకైనా ఉపయోగపడాలి. లేదా ఇతరులకైనా ఉపయోగపడాలి. ఉపయోగకడని మాట ఒక్కటి కూడా నీ నోటి నుంచి రాకకూడదు. మాట సిద్ధి ఉంటేనే మనకు మాట శుద్ధి ఉంటేనే సిద్ధి వస్తుంది. మాట సిద్ధి. సిద్ధి అంటే మనం ఏది అంటే అదయిపోతుంది. ఆ శక్తి వస్తుంది మనకు. మౌనం ద్వారానే అది సంపాదించుకోగలుగుతాము. అందుకే పెద్దలంటారు, "కాలు జారినా వెనక్కి తీసుకోగలం కానీ, నోరు జారితే వెనక్కి తీసుకోలేము." అలా వ్రాయబడిన కర్మ ఎప్పుడూ ఒకప్పుడు అనుభవించి తీరవలసిందే. తప్పుడు కర్మ అయితే బాధపడవలసిందే. అందుకే పత్రిజీ నో నీ నోటి మాట నీ నుదుటి మీది వ్రాత అంటారు. అందుకే పత్రిజీ ఎరుకలో మాట్లాడమంటారు. మన నోట్లో నుంచి వచ్చిన మాటే మనకు నుదిటి మీద వ్రాత అన్నాడు. మనం ఏమనుకున్నాం ధ్యానంలోకి రాకముందు మనకు వ్రాత బ్రహ్మ రాస్తాడు అనుకున్నాను. అలా తెలుసు. అంత మాత్రమే తెలుసు కానీ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత అర్థమైంది. ఈ మాట ఎంత శక్తివంతమైందంటే, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట అది మన నుదిటి పైన వ్రాతగా రాయబడుతుందంట. అంటే ప్రతీది కూడా నుదిటి మీద వ్రాతగా అవుతుంది. అందుకే పత్రిజీ మాట యొక్క గొప్పతనం వివరిస్తూ తెలిస్తే మాట్లాడు అన్నారు. తెలియకపోతే మౌనంగా ఉండు అని చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఇదంతా మౌనం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సంకల్పం గురించి చెప్పుకుందాం. థాంక్ యూ మేడం. అంటే ఈ యొక్క అంశం యొక్క సంకల్ప శక్తి అన్నది జీవితంలో అత్యంత మౌలికమైన విషయం. మనిషి తన సంకల్ప శక్తితోనే సృష్టికర్తగా విరాజిల్లుతూ ఉన్నాడు. మనిషే కాదు ఏ ప్రాణి అయినా సరే తన సంకల్ప శక్తితోనే కర్తగా, సృష్టికర్తగా విరాజిల్లుతుంది అని చెప్పడం జరిగింది. సంకల్పం గురించి చెప్పడం జరిగింది సారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. సంకల్పం ప్రతి ప్రాణికి కూడా ఒకానొక సృష్టికర్త అన్నాడు. మనం ధ్యాన మార్గంలోకి రానప్పుడు, మనం ఇప్పుడు ఏది సృష్టించుకోవాలన్నా అంతా మన దగ్గరే ఉంది అన్నాడు. దాని ధ్యాస వల్లనే అది సృష్టింపబడుతుంది. అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలి అని మనం ధ్యాస పెట్టినప్పుడే మనకు ఆ పని అక్కడ ఒక సృష్టి జరిగిపోతుంది. దాన్ని సృష్టి అంటారు. మళ్ళీ మనకు వద్దు విరమించుకున్నాం. ఇప్పుడు కట్టడం వద్దు అనుకున్నప్పుడు దాన్ని విరమించుకున్నాం అవుతది. సృష్టి, స్థితి, లయం కూడా మన దగ్గరే ఉంది అని చెప్పడం జరిగింది. సృష్టించే విధంగా నా యొక్క ధ్యాస కేంద్రీకృతం చేసి ఏ
ఏకకృతం చేసి నేను ఈ యొక్క సంకల్పం శక్తి అన్న అంశం మీద విస్తారంగా తెలిపేందుకు ఈ యొక్క సృష్టిని సృష్టి చేసి ప్రస్తుతం సృష్టికర్తగా వ్యవహరిస్తున్నాను. సృష్టి అన్నది నా ధ్యాసతో సృష్టింపబడుతుంది. మరింత ధ్యాసతో ముందుకు తీసుకువెళ్ళబడుతుంది. ఆ ధ్యాస అన్నది తీసినప్పుడే ఆ యొక్క సృష్టి లయమవుతుంది. ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస ద్వారానే స్థితి. ధ్యాసను ఉపసంహారం చేసినప్పుడు అది లయమవుతుంది. ధ్యాస ద్వారా ప్రతి ప్రాణి యొక్క మౌలికమైన ప్రకృతి ధ్యాస ద్వారా, ఆ ధ్యాస ద్వారా ఎటువైపు ప్రసరింపబడితే అటువైపు సృష్టి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ ధ్యాస ద్వారా అన్నది ఎంతసేపు అంటే ఈ యొక్క దృష్టికోణంలో అంతసేపు అక్కడ స్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ధ్యాస ద్వారా ఉపసంహారం చేయబడుతుందో, అంతవరకు ఆ ధ్యాస ద్వారా అక్కడ సృష్టింపబడిన సృష్టి ఇక లయం చేయబడుతుంది. మన జీవితంలో ప్రతిదీ మనకే మనం సృష్టించుకున్నాం. ఇష్టమొచ్చినంత సేపు దాన్ని స్థితిలో ఉంచుకొని, మరి పరిణామ క్రమంలో మన ఇష్టం లేనప్పుడు దాన్ని లయం చేస్తున్నాం. మన ధ్యాస ద్వారానే ఉపసంహారం చేసుకోవడం ద్వారా. కనుక ఈ సృష్టి స్థితి లయ వెనకాల ఉన్నంత యొక్క తెర వెనక భాగవతం ధ్యాస శాస్త్రం. శాస్త్ర శ్వాస శాస్త్రమే ధ్యాస శ్వాసం అని చెప్పడం జరిగింది. శ్వాస శాస్త్రమే ధ్యాస శ్వాసం. ధ్యాస శాస్త్రమే సృష్టి శాస్త్రం. సంగీతం మీద మనకు ధ్యాస ఉంటే ఆ సంగీతం అక్కడ సృష్టింపబడుతుంది. ధ్యాస మీద ధ్యాస అంటే ధ్యానం మీద ధ్యాస మనకు ఉంటే ధ్యానం సృష్టింపబడుతుంది. మనకు ఊకనే మనం ఇప్పుడు నేనిక్కడ క్లాస్ చెప్పాలి అని నా ధ్యాస ఉంది కాబట్టి నాకిక్కడ ఆ సృష్టి జరిగింది అని నేను చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే ప్రతీదీ మన సృష్టి ద్వారానే జరుగుతుంది. ఏదైతే మనం అనుకుంటున్నామో ఇల్లు కట్టాలి అనుకుంటున్నాం, పెళ్లి చేయాలి అని ధ్యాస మనకు పడిందనుకో, అక్కడ పెళ్లి అన్న సృష్టి జరిగిపోతుంది. పిల్లలు కావాలి అనుకుంటాము. పిల్లలు కావాలి అన్న సృష్టి జరుగుతుంది. అంటే మనం ఏదైతే కావాలి అని దాని మీద ధ్యాస పెడతామో అక్కడ ఒక సృష్టి జరిగిపోతుంది అన్నది నాకు ఈ బుక్ చదువుతుంటే అర్థమైంది. జీవితం యొక్క మాధుర్యం పట్ల ధ్యాసను ఉపసంహారం చేసుకున్నప్పుడే, మనం ఇంకా జీవితం అంతా విరక్తి కలిగి నాకొద్దు ఈ జీవితం అనుకున్నప్పుడు, మనకు మనంగా ఉపసంహరించుకున్న వాళ్ళమైతాం. లయం చేసుకోవడం అంటే, మనం ఇప్పుడు ఏదో ఒక విధంగా రోడ్డు మీదకి వెళ్తాం. యాక్సిడెంట్ కావడమో, లేదంటే ఒక రోగం ద్వారానో, మనకు మనం ఉపసంహారం చేసుకుంటాం. వద్దు నాకు ఈ జీవితం ఏంది దేవుడా! ఇలాంటి జీవితం నాకొద్దు అన్నప్పుడు అక్కడ ఒక సృష్టి జరిగిపోతుంది వద్దు అన్నది. అలా ఒక రోగం ద్వారానో, ఒక యాక్సిడెంట్ ద్వారానో, ఇంకా ఇంకేదన్నా పెద్ద పెద్ద క్యాన్సర్ రావడమో, ఇలాంటివి సృష్టి చేసుకొని మనం ఉపసంహారం చేసుకుంటున్నాం. జీవిత మాధుర్యం పట్ల ధ్యాసను ఉపసంహారం చేసుకున్నప్పుడే జీవితం నిష్క్రమిస్తుంది. దేహ జీవితం నిష్క్రమిస్తుంది. ఎవరైతే జీవితం యొక్క మాధుర్యం పట్ల వికల్పరహితం సంకల్ప ధ్యాస ద్వారా ఉంచుతారో అక్కడ ఆ జీవితానికి ఆ దేహవత జీవితానికి, శరీర జీవితానికి అంతముండదు. సంకల్ప శక్తి అన్నాడు. ఈరోజు ఇక్కడ సంకల్పం అన్న పదాన్ని, అంశం గురించి విస్తారంగా తెలుసుకుందాం. ఇంగ్లీష్‌లో ఈ భాషని దీన్ని ఇంటాంట్ అంటారు. సంకల్ప శక్తి అంటే ది పవర్ ఆఫ్ ఇంటాక్ట్ అన్నమాట. పవర్ అంటే శక్తి. సంకల్పం అంటే ఇంటాంట్. ది పవర్ ఆఫ్ ఇంటాంట్ సంకల్ప శక్తి. ఇక్కడ సార్ ఈ బుక్ చదివితే బాగా అర్థమవుతుంది అన్నారు. క్లారస్సా. ఆ బుక్‌లో ఈ దాని గురించి సంకల్ప శక్తి గురించి చాలా వివరంగా ఇయ్యడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇంకా ఒక పని చేస్తాం అనుకున్నప్పుడు వెంటనే 2 ఆలోచనలు. నేనేం చేస్తాను? నా వల్ల ఏమవుతుంది? అన్న ఆలోచన వస్తాయి. అలాంటి ఆలోచనలు ఏమంటామంటే వికల్పం అంటాం. 2 ఆలోచనలు. ఇప్పుడు మనం ఒక షాప్ పెట్టాలి అనుకుంటాం. షాప్ పెట్టాలి అని ఒక సంకల్పం, మళ్ళీ దానికి వికల్పం ఎంబడే సృష్టం. నేనేం పెడతాను? నా వల్ల ఏమవుతుంది? అని ఎంబడే ఇంకొక వికల్పం చేసినామనుకో, అక్కడ మనం షాప్ పెట్టినా అది లాభమొస్తుందా? ముందే ఆలోచిస్తాంగా. 2 రకాలుగా వికల్పము ఆలోచిస్తాము, సంకల్పము పెడతాము. 2 ఆలోచిస్తే అది సరైన విధం కాదు. సంకల్పం ఉంటే ఎలాంటి వికల్పాలు లేకుండా ఉండాలి. సంకల్పం అంటే పాజిటివ్ థాట్.
వికల్పము అంటే నెగెటివ్ థాట్స్ అంటే నెగెటివ్ ఆలోచనలు. నా వల్ల కాదు అన్న ఆలోచనల వల్లనే మనం చేయలేకుండా ఉంటాం. నేనేదైనా చేయగలుగుతాను. నేనేదైనా సాధించగలను. అంటే అది సంకల్ప శక్తి అన్నట్టు. అలా సంకల్ప శక్తి పెట్టుకునే గదా! పత్రి సారు ధ్యాన జగత్తు కావాలి, సాకార జగత్తు కావాలి, పిరమిడ్ జగత్ కావాలి అన్నాడు. సంకల్పంతో పాటు కృషి కూడా ఉండాలి. సారు సంకల్పం పెట్టుకొని ఇంట్లో ధ్యానం చేస్తూ కూర్చోలే. దానికి తగ్గ కృషి చేశాడు. అంటే ఎక్కడ ఎన్ని ఊర్లో తిరిగాడు. ధ్యాన జగత్తు కావాలంటే ఊరూరు తిరిగాడు. ధ్యాన సాకార జగత్ కావాలి అని ఎంతో మంది చేత ర్యాలీలు చేయించాడు. అంటే కృషి చేశాడక్కడ. ఇప్పుడు మనకు వంకాయ కూరనో, ఇడ్లీయో తినాలనుంది. ఇడ్లీ తినాలి అని సంకల్పం పెట్టుకొని ఎంతసేపు కూర్చుంటే తింటామా అంటే తినలేము. దానికి తగ్గ మనం కృషి చేయాలి. మార్కెట్‌కి వెళ్ళాలి, రవ్వ తేవాలి, పప్పు తేవాలి. అంతా కొంత ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ చేస్తేనే, ఆ కృషి చేస్తేనే మనం ఇడ్లీ తినగలుగుతాం. వంకాయ కూర తినాలన్నా మనం ఇప్పుడు తినాలి అంటే తినగలుగుతామా? తినము. మార్కెట్‌కి వెళ్లి వంకాయలు తెచ్చి, కట్ చేసి, కూర చేసుకుంటేనే తినగలుగుతాం. అంటే దానికి తగ్గ కృషి ఉండాలి. ఇప్పుడు మనం సంకల్పం పెట్టాము. సంకల్పం అంటే కోరికలే కదా! మనం ఇప్పుడు గుళ్ళో వెళ్ళినప్పుడు కోరికలు కోరుకుంటున్నాం కదా! కోరికలు కోరుకుంటే ఏమవుతుందక్కడ దృష్టి మనం దేని మీద పెట్టినా కోరిక మీద దృష్టి ఉంటుంది. కానీ భగవంతుని మీద దృష్టి ఉండట్లేదు. కానీ మనం ఒక కోరిక గుళ్ళో పోతే కోరిక కోరుకొని వస్తాం. అక్కడ భగవంతుడు చూసుకుంటాడులే అని అనుకుంటాం. అలా కోరికలు కోరుకొని వదిలిపెడతాం. కానీ సంకల్పం శక్తి అంటే మనం అక్కడ కృషి ఉండాలి. కృషిని బట్టే మన ఫలితం ఉంటుంది. దానికి తగ్గ కృషి చేయాలి. ఇప్పుడు ఎలాగైతే 'సచిన్ టెండూల్కర్' టెండూల్కర్ కావాలి అని ఇంట్లో కూర్చోలే. ప్రాక్టీస్ చేసిండు. సాధన నేనొక చాంపియన్ కావాలి అని సాధన చేశాడు. దాంతో పాటు ఆయనకు పేరు వచ్చింది. డబ్బు వచ్చింది. అన్నీ వచ్చాయి గదా! అన్నీ వచ్చాయంటే ఆయన ధ్యాస మొత్తం దేని మీద పెట్టాడు? క్రికెట్ మీద పెట్టాడు. అలా సంకల్పం ఒకటే ఉండాలి. 2 ఉండకూడదు. సంకల్పం, వికల్పం అన్నది ఎప్పుడు చేయకూడదు. నేనేం క్రికెట్ ఆడతాను, నేనేం విజయం సాధిస్తాను అనుకుంటే అక్కడ ఏమీ చేయలేరు. కాబట్టి తను రెండిటిని ఒకటే దాని మీద ధ్యాస పెట్టాడు. నేను క్రికెట్‌లో చాంపియన్ కావాలి. గవాస్కర్ కూడా అంతే కదా! నేను క్రికెట్ చాంపియన్ కావాలన్నాడు. చాంపియన్ అన్నాడు. అన్నీ సాధించాడు. అన్ని పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, హోదా ఉంది. నలుగురిలో అన్నిటికి వచ్చింది ఎలాగా అంటే వాళ్ళ తగ్గట్టు కృషి చేశారు. సంకల్పంతో పాటు వారి కృషి ఉంది. కృషి కూడా చాలా అవసరం. అలా చూడండి మదర్ తెరీసా గూడా ఒక సంకల్పం ఉంది. ఎంతోమంది పేదవారికి, విద్య లేని వారికి విద్య చేసి ఎన్నో సేవలు చేసింది అంటే ఆమె సంకల్ప శక్తి గొప్పది. కాబట్టి ఎంతో మందికి సేవ చేయగలిగింది. నేనేం చేస్తే నా వల్ల ఏమవుతుంది? నేనొక్కదాన్ని ఏం చేయగలుగుతాను అనుకోలేదు. నా వల్ల అవుతుంది. నాకు ఆ శక్తి ఉంది అని ఆ సంకల్పం పెట్టుకుంది. ఆ సంకల్పం తగ్గట్టు తను కృషి చేసింది. అందుకే మదర్ తెరీసాగా మిగిలిపోయింది చరిత్రలో. ఒక మహాత్మా గాంధీ కూడా చూడండి. క్విట్ ఇండియా సమయంలో ఎంత సంకల్ప శక్తి ఉంది తన దగ్గర. ఆ సంకల్ప శక్తి వల్లనే ఆంగ్లేయులని తరిమి తరిమి కొట్టగలిగారు. అందరూ ఆయన మాటని ఆచరించగలిగారు అంటే అంత సంకల్ప శక్తి తనకు ఉంది. అందుకే మహాత్మా గాంధీ అయ్యాడు. సంకల్పంతో పాటు కృషి కూడా చెయ్యాలి. అలా కృషి చేస్తేనే మనం ఏదైనా సాధిస్తాము. దానికి వికల్పం పెట్టకూడదు. ఇప్పుడు ఒక్క క్షణాల్లో ఏ ధ్యాస అంతా అందరికీ ధ్యాస గురించి చెప్పాలి కనుక చెబుతున్నాను. చూసారా? ఇది సృష్టింపబడుతుంది. ఈ క్షణంలో ఇక్కడ సృష్టి కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ విధంగా నేను నిశ్చయించుకున్నాను కనుక నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయమే తీసుకొని ఉండకపోతే ఈ మాటలు ప్రస్తుతం ఇక్కడ రికార్డ్ అయ్యేవా అంటున్నాడు పత్రి సారు. అలా రికార్డ్ అవుతున్న మాటలు మీరు మటుకు వింటున్నారా? అంటే ఇవన్నీ ఎందువల్ల జరిగింది? సంకల్పం పెట్టి కృషి చేసాడు కాబట్టి అది సృష్టి జరిగింది. ఇంకా కొలంబస్ కూడా చూడండి. ఆయన ఒక చిన్న పడవ మీదనే అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అక్కడ ఒక అమెరికా ఉందని కనుక్కోగలిగాడు. ఆయన వికల్పం పెట్టి ఉంటే పడవ ఎక్కడో మునిగిపోయేది. నా వల్ల ఏమవుతది? ఇంత సముద్రాన్ని నేను దాటగలనా అనుకుంటే పడవ మునిగిపోయేది. కానీ ఆయన సంకల్పం చాలా గొప్పగా ఉంది. సంకల్పంతో పాటు కృషి కూడా చేశాడు కాబట్టి చిన్న పడవ మీదనే కొలంబస్ అమెరికాని కనుక్కోగలిగాడు. అంటే పరస్పరం విరుద్ధ సంకల్పాలు కూడా ఉంటాయన్నారు. ఎవరైతే పరస్పరం విరుద్ధమైన సంకల్పాలు చేస్తారో, మళ్ళీ జీవితం అస్తవ్యస్తం అవుతుంది. నేను ప్రైమ్ మినిస్టర్ కావాలి, నేను బుద్ధుడిని కావాలి అని 2 పరస్పరం విరుద్ధం 2 కదా! ఇప్పుడు
మోడీ గారున్నాడు. నేను బుద్ధుడు కావాలి, ప్రైమ్ మినిస్టర్ కావాలి అనుకుంటే అవుతారా? లేదు. ఏదో ఒకదాని మీద కేంద్రీకృతం చేయాలి మనసు. నేను ప్రధానమంత్రి అయినా కావాలి, లేదంటే బుద్ధుడినైనా కావాలి అన్నాడు. బుద్ధుడిని కావాలి అంటే ప్రైమ్ మినిస్టర్ పదవిని పక్కన బెట్టాలి. ధ్యాస మళ్లించి ఈ బుద్ధుడు అయ్యే దాని మీద ధ్యాస పెట్టినప్పుడు బుద్ధుడవుతాడు. పరస్పరం విరుద్ధం చెయ్యకూడదు. అంటే 2 కావాలని ఉంది అని ఉంటుంది కదా! అలా 2 పెట్టుకోకూడదు. అంటే బుద్ధుడు గురించి ఆలోచించడం మరిచిపోవాలి. బుద్ధుడు కావాలి అంటే ప్రైమ్ మినిస్టర్‌గా ఆలోచించడం మరిచిపోవాలి. ఈ 2 పరస్పరం విరుద్ధం. కనుక జీవితంలో పరస్పర విరుద్ధమైన సంకల్పాలు ఉండరాదు. ఎప్పుడైతే పరస్పర విరుద్ధమైన సంకల్పాలు మన సంకల్పాలు ఉంటాయో, మీరు ఏమీ చెయ్యలేరు. ఎక్కడ ఉన్న గొంగళి అక్కడే ఉంటుంది. జీవితం నా జీవితం సంగీతానికే అనుకున్నప్పుడు నా జీవితం పాజిటివ్ వే అవుతుంది. నా జీవితం బుద్ధత్వానికి అనుకుంటే జీవితం బుద్ధత్వంగా ఉంటుంది. ఏదో ఒకటి ధ్యేయంగా పెట్టుకోవాలి. అప్పుడు అదే అవుతుంది. నేను 2, 3 లక్ష్యాలు పెట్టుకుంటే అంతా కంగారుగా ఉంటుంది. ఏది సాధించలేము. ఎన్ని జీవితాలు ఉన్నా అంత తొందరగా ఒక్కొక్క జీవితం ఒక్కొక్క దానికి అంకితం చెయ్యవలెను. దేని మాట అంటే సంకల్ప శుద్ధి అంటాం. చూసారా? అంటే సంకల్ప శుద్ధి ఉండాలి అంటే ముందు శుద్ధిగా మనం పెట్టుకోవాలి. నేను 2 చేయాలి, 3 చేయాలి మన లక్ష్యాలు పెట్టుకున్నామనుకో, మనం గమ్యం చేరలేము కదా! 2 పడవల ప్రయాణం గమ్యం సురక్షితం కాదు. అందుకే ఇప్పుడు మన లక్ష్యం ఏంటి? మనం సత్యలోకం చేరుకోవాలి. మన గమ్యం అదే. మన లక్ష్యం అదే. దాని మీద ధ్యాస బెట్టాలి. ఎప్పుడైతే దీని మీద ధ్యాస పెడితే మనం మన లక్ష్యాన్ని తొందరగా చేరుకుంటాము అని తెలుసుకున్నాను. ప్రతి మానవుడికి అన్నీ కావాలి. వాడికి పెళ్ళాం కావాలి, పెళ్ళాం వద్దు, సన్యాసం కావాలి, సంసారం కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, మళ్ళీ దుఃఖరాహిత్యం కావాలి అంటారు. కానీ అన్నీ వస్తాయి. పేరు ప్రతిష్టలు కావాలంటే దుఃఖరాహిత్యం ఎలా వస్తుంది? కానీ అన్నీ వస్తాయి. దానికి మార్గం ఉంది. అయితే వాడు అఖండమైన ధ్యాన సాధన చెయ్యాలి. ధ్యాన యోగి అయ్యి ఉండాలి. అఖండమైన జ్ఞాన యోగి అయ్యి ఉండాలి. అప్పుడే అన్ని సంకల్పాలు ఉంటాయి. అప్పుడే పరస్పర విరుద్ధాలైన సంకల్పాలు లేవు. కానీ ఎప్పుడైతే ధ్యానం, జ్ఞానం, ఆధ్యాత్మికత అన్నది ఐక్యమవుతాయో, ఐక్యమై ఉన్నాయో అక్కడ ఏ సంకల్పం ఏకదిశగా ఉండవలెను. దీనినే సంకల్ప శుద్ధి అంటాం. సంకల్ప శుద్ధి ద్వారానే సంకల్ప సిద్ధి చేశారు. అలాగే మనకిక్కడ పత్రిసారు ఆయన ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, ఎప్పుడు కావాలి, ఏంది కావాలి అని ఉదాహరణకి ఇలా చెప్పాడు. నేను 2004 కల్లా ధ్యాన ఆంధ్రప్రదేశ్ కావాలెను అనుకున్నాను. అలాగే భారతదేశం ధ్యాన భారతదేశం కావాలి 2008 కల్లా అనుకున్నాను. ఈ జగత్తంతా ధ్యాన జగత్తు కావాలి 2012 కల్లా అన్నాడు. 2012లోనే ధ్యాన ప్రచారణ విస్తారంగా జరిగింది. ఎందుకు అంటే టీవీ9లో పత్రిసార్ గురించి వచ్చిన నెగెటివ్ వల్లనే ధ్యాన ప్రచారణ ఎక్కువ జరిగిందంటాడు. ఇదంతా మనకు ఫ్రీగా ప్రచారణ జరుగుతుందిరా అన్నాడు సారు. మనం ఎక్కడ ఏ ఛానెల్‌కి చెప్పనవసరం లేదు. చక్కగా టీవీ9 వాళ్ళే మన ప్రచారణ చేస్తుర్రు. మనకంటే ఇక్కడ ఒక గురువున్నాడు, ఒక పిరమిడ్ ఉంది, ఒక ధ్యానం ఉంది అని చెప్పాడు. ఇది బాగా ప్రచారణ జరిగిందంటే అక్కడ సార్ సంకల్పం అన్నట్టు. 2012 కల్లా ధ్యాన జగత్ కావాలి అంటే ఏ విధంగా కావాలి? అక్కడ ఒక నెగెటివ్ వల్లనే అది ఎక్కువ ప్రచారణ జరిగింది. అది కూడా మనకు 5, 6 సంవత్సరాలు కంటిన్యూ‌గా ధ్యానమా యజ్ఞాలప్పుడు ఎయ్యడం జరిగిందంటే ఇంకా ఎక్కువ ప్రచారణ చేసిర్రు అంటాడు సారు. అంటే అంత సంకల్ప శక్తి, సిద్ధి ఉంది సార్ కాబట్టి అంత పాజిటివ్‌గా తీసుకోగలిగాడు. మళ్ళీ ఆఖరికి అలాంటి నెగెటివ్ అన్న ఛానెల్ ద్వారానే వాళ్ళు మనకు మీడియా పార్ట్నర్ గావడం, ₹1,00,00,000 చెక్ ఇవ్వడం అంటే సార్ పెట్టిన సంకల్పం ఎంత గొప్పగా ఉంది అన్నది అర్థమవుతుంది. ఈ యొక్క ఎగ్జాంపుల్ ద్వారానే ఎంత గొప్ప మహానుభావుడు పత్రి సార్ సంకల్పం అన్నది అర్థమవుతుంది. అంటే మనం కూడా సామాన్యులం కాదు. మనం కూడా అంత శక్తి మనకు ఉంది అని చెప్తున్నాడు. ఒక మనిషి సాధించింది ఒకరు సాధించలేరు కాదు. ప్రతి ఒక్కరూ సాధించగలుగుతారు. ఎవ్వరైనా చేయగలుగుతారు అన్నారు. మనకు ఒకటే పెట్టుకోవాలన్నట్టు. మన లక్ష్యం చేరాలి అంటే మనం దాని మీద పట్టు సాధించాలి. ఇప్పుడు నేను 10థ్ క్లాస్ పాస్ కావాలి అని అన్నప్పుడు నేను 10థ్ క్లాస్ పాస్ అవుతానా? పాస్ కానా? కాదా? నా లక్ష్యం ఏంటి? 10థ్ ఎగ్జామ్‌లో నేను టాప్ ర్యాంక్ రావాలంటే దానికి తగ్గ నేను కృషి చేయాలి. ఆ కృషి చేసినప్పుడే దానికి నేను అర్హులు అవుతాను అన్నది అర్థమైంది. అంటే మనం ఏది చేయాలి అన్నా 2 పెట్టుకోవద్దు. ఒక లక్ష్యం మీద గురి ఉండాలి. ఇప్పుడు చూడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడుగా అర్జునుడు అందరికి ధనుర్విద్యలో
టెస్ట్ చేస్తున్నప్పుడు అందరేమంటారు కౌరవులు, పాండవులు పెట్టినప్పుడు కొంతమందేమో చెట్టు కనిపిస్తుంది అంటారు. కొంతమందేమో పక్షి కనిపిస్తుంది అంటారు. నాకు ఇంకేమీ కనిపించట్లేదు అంటాడు. అర్జునుడేమంటాడు నాకేమీ కనిపించట్లేదు అంటాడు. పక్షి కన్నుగుడ్డే కనిపిస్తుందంటే తన దృష్టి ఆ పక్షి కన్నుగుడ్డు మీద తప్ప అక్కడున్న చెట్ల మీద దేని మీద లేదు. అయితే దా బాణం వేయడానికి అర్హుడవు నువ్వే అని చెప్తాడు కదా! అంటే ఎంత దృష్టి మనం దేని మీద పెడితే అదే మనం లక్ష్య సాధనకు విజయం అవుతుంది అన్నది కూడా తెలుసుకోవాలి. ప్రతి మనిషి కూడా తన లక్ష్యాన్ని తాను నేర్చుకోవాలి అంటే సంకల్ప శుద్ధి, ఏ సంకల్పం అన్నది తప్పనిసరి కదా! జీవితం ఒకటే అనుకున్నప్పుడు వాడికి అన్నీ కావాలి. మరి దానితో పరస్పరం విరుద్ధాలైన అనేక సంకల్పాలతో ఇదేదీ చెయ్యకుండా నిష్ఠాతుడై ఉండాలి. సగటు మానవుడు అని ఆధ్యాత్మికతను సంతరించుకున్న మానవుడు అనేక జన్మలు ఉన్నాయి. కానీ తాను శాశ్వతంగా ఉండే ప్రాణి అని తెలుసుకొని, ఉన్న జీవిత సమయంలో, ఉన్న శరీరంలో ఏక సంకల్పాన్ని ప్రతిష్ఠించుకొని, అఖండమైన సంకల్ప శుద్ధితో తన సంకల్పాలని అలులోకంగా విజయపదం వైపు నడిపించుకుంటాడు. ఎప్పుడైతే మనం ఏ సంకల్పాన్ని విజయపదం వైపు నడిపించుతామో, అప్పుడు మిగతా కోరికలన్నీ, మిగతా సంకల్పాలన్నీ తమకు తాము నెరవేరుతాయి. మై డియర్ ఫ్రెండ్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మనం విస్తారంగా సంకల్ప శక్తి గురించి తెలుసుకున్నామని చెప్పడం జరిగింది సార్ ఇక్కడ. శుద్ధ సంకల్పం అన్న పసిడి పెయిరు వికల్పాలు అనేవి కలుపు మొక్కలు లేకపోవడం అన్నది సంకల్ప శుద్ధి. వికల్పంతో కూడుకొని ఉంటే సంకల్పం అశుద్ధం. అది జీవితానికి అస్తవ్యస్తం చేస్తుంది. శుద్ధ సంకల్పం అన్నది మాత్రమే జీవితాన్ని సరియైన పదంలో, కోరుకున్న పదంలో నడిపిస్తుంది. సంకల్ప శుద్ధి ద్వారానే సంకల్ప శక్తి. ఎక్కడో ఒక సంకల్పానికి 2, 3 వికల్పాలు జోడు అవుతాయి. అక్కడ ఆ సంకల్పానికి శక్తి ఉండదు. నిర్విజం అవుతుంది. సంకల్పానికి శక్తి కావాలంటే సంకల్ప శుద్ధి కావలెను అంటే వికల్పాలు ఉండరాదు. జీవితాన్ని ఏకపదంలో నడిపించవలెను. ఇంకా బాలమురళి కృష్ణ గారి సంగీతం తప్ప వేరే అక్కరలేదు. బిస్మిల్లా ఖాన్ పండిత్ అన్నది నాకు అక్కర్లేదు. ఒకటే ఇప్పుడు మనం ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలే వినాలి, వారి సంగీతం వినాలి అంటే ఒకటే దాని మీద సంకల్పం ఉండాలి. అందరిది వినాలి అనుకుంటే మనం ఎక్కడ ఏది కాకుండా అయిపోతది. అందుకే ఒక్కదాని మీద దృష్టి ఉండాలి అన్నది చెప్పారిక్కడ. అలాగే ప్రపంచాన్ని జయించారు. బిస్మిల్లా ఖాన్ సర్వాల మీద, గవాస్కర్ మరి యొక్క క్రికెట్ మీద ధ్యాస పెట్టి ప్రపంచాన్ని జయించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ఆయన పాలిటిక్స్ మీద పెట్టాడు. ఏదో ఒక రోజు వస్తువు పూర్తి శ్రద్ధను, ఏకాగ్రతను కేంద్రీకృతం చేస్తే మిగతా వాటన్నిటిని పక్కన పెట్టి అప్పుడు ఆ ఒక్కటి పూర్తి ఫలితం తద్వారా మిగతావన్నీ వచ్చి పడతాయి. మై డియర్ ఫ్రెండ్స్ అన్నాడు. ప్రతి మనిషి కూడా నిర్ణయించుకోవలెను. నేను ఈ జీవితంలో ఏమి చెయ్యవలెను? ఒక వేప చెట్టు ఉందనుకోండి. వేప చెట్టు వేప పూలనే పుష్పిస్తుంది. వేప పండ్లనే ఇస్తుంది. రకరకాల పువ్వులు, రకరకాల పళ్ళను ఒక చెట్టు మీద వస్తాయా? అంటే ఏమీ రావు కనుక ఒక విత్తనంలో ఒక చెట్టు ఒక రీతిలో ఉంటాయి. మన జీవితం కూడా ఒక రీతిలో ఉండవలెను. ఏదో ఒక రీతిలో ఎంచుకొని ఆ రీతికి మనం జీవితాన్ని అంకితం చెయ్యవలెను. ఇంకా సితార్ వాయిస్తాం. ఇక జీవితమంతా సితారే వాయించాలి. ఇది వాయిస్తా, అది వాయిస్తా అంటే అన్నిట్లలో పట్టు రాదు కదా! మనం ఏదైనా సాధించాలి అంటే ఏ దాని మీదనో ఒక్కదాని మీదనే దృష్టి పెట్టాలి. మన లక్ష్యాన్ని పూర్తి చేసుకోగలుగుతామన్నది చెప్పడం జరిగింది. ఇక్కడ పూర్తి అవగాహన ఉండాలి. ఒక మనిషి ఈ యొక్క సంకల్ప శక్తి ద్వారానే సంకల్ప సిద్ధి చేరుకోవాలంటే సంకల్ప శుద్ధి ఉండాలి. సంకల్ప శుద్ధి అంటే నేను ఏమైనా చెయ్యాలి. ఈ వర్తమాన జీవితంలో నేను పూర్తి అవగాహన ఉదాహరణకు కర్ణుడు ఉన్నాడు. అతనికి మిత్రత్వం కావాలి. దానమే కావాలి. మిత్రత్వానికి ప్రాణాన్ని అర్పించాడు. దానానికి అన్నీ అర్పించాడు. అందుకే మరి దానకర్ణుడు అయ్యాడు. మిత్రత్వానికి ప్రతీక అయ్యాడు. భీష్ముడు ప్రతిజ్ఞకు ప్రతీక అయ్యాడు. శ్రీరాముడు పితృవాక్కు పరిపాలనకు ప్రతీకత అయ్యాడు. సీత మరియు ప్రతివ్రత తత్వాన్ని ప్రతీక అయ్యింది. బిస్మిల్లా ఖాన్
ప్రతీక అయ్యాడు. అంటే మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతానికి అయ్యాడంటే ఇప్పుడు మనం పత్రిసార్ అంటే కూడా మనకు శ్వాస మీద ధ్యాస, పిరమిడ్ ధ్యానం అని ఈజీగా ఎలా వచ్చిందో ఒక్కొక్క కళ, ఒక్కొక్క విద్య అని చెప్పడం జరిగింది. అందరూ సకల సకల కళా విద్దులు కావలెను. సకల విద్యా పారంగతులు కావలెను. ఒక్కొక్క జీవితం ఒక్కొక్క కంకణం అన్నారు. విద్యకు అంకితం అవ్వాలి. మానవ జీవిత పరంపర అన్నది సకల విద్యా పారంగతులు కావడం కోసమే. సకల కళలకు అన్నారు. ప్రతీదీ ఎంచుకున్న జీవితం కూడా సఫలీకృతం కావలెను. దీనికి సంకల్ప శుద్ధి ఉండవలెను. సంకల్ప శుద్ధి ఉంటేనే సంకల్ప శక్తి వస్తుంది. సంకల్ప శక్తి ఉంటేనే సంకల్ప సిద్ధి అవుతుంది అన్నారిక్కడ. చిన్నప్పటి నుంచి పిల్లలకు సంకల్ప శక్తిని, సంకల్ప శుద్ధిని, ఈ సంకల్పాలు శాస్త్రాలన్నీ బోధించవలెను. ఈ ధ్యాస శాస్త్రాన్ని బోధించవలెను. పిల్లలను ఇంటాక్ట్ బ్యాలెన్స్‌గా సంకల్పానికి ప్రతిమూర్తులుగా తీర్చిదిద్దవలెను. మై డియర్ ఫ్రెండ్స్ ఇదంతా ఎలా సంభవం అంటే ఈ యొక్క ధ్యాస శాస్త్రం, ఈ యొక్క ఆలోచన తరంగాల శాస్త్రం దీన్ని విస్తారంగా అధ్యయనం చేయడం వల్లనే. నా సకారాత్మక ఆలోచనలన్నాడిక్కడ. అంటే మన మనసులో సకారాత్మక ఆలోచనల తరంగాలు ఎప్పుడు సుప్రతిష్ట ఉండాలి. అంటే మనసులో ఏదో ఒక రీతి తరంగాలు ఎప్పుడూ ఉంటాయి. అలాంటి ఆలోచన తరంగాలు ఉండాలి. ఎప్పుడు సకారాత్మక ఆలోచన తరంగాలే ఉండాలి. నకారాత్మకమైన ఆలోచన తరంగాలు ససేమిరా ఉండరాదు. అంటే పాజిటివ్ థాట్సే ఉండాలి అని చెప్పడం. నెగెటివ్ అన్నది ఉండకూడదు. నకారాత్మకము అంటే నెగెటివ్. సకారాత్మకము అంటే పాజిటివ్. మనం అలా పాజిటివ్ ఆలోచనలతోనే ఉండాలి. కానీ నెగెటివ్ ఆలోచనలతో ఉండకూడదు అని సార్ చెప్పడం జరిగింది. ఇవన్నీ సాధించాలంటే మరి ధ్యానం తప్పనిసరి. మనసు ఎంత శూన్యంగా ఉంచుకుంటే మనసు యొక్క శక్తి అంత ఉధృత అవుతుంది. మనసుని ఎంత పరిశూన్యంగా ఉంచుకుంటే సంకల్ప శక్తి అంత ప్రచండంగా ఉంటుంది. మొదటిది మౌనం, రెండవది ధ్యానం, ఇక మూడవది ఈ యొక్క సంకల్ప శాస్త్రం. ఈ 2 కూడా పరంపరంగా సంకల్పాలు శక్తిని సమకూర్చేవే. ఇత్యాధికంగా మౌనం ఉండవలెను. అవసరం అయితేనే మాట్లాడవలెను. అనవసరం లేని మాటలు బొత్తిగా మాట్లాడరాదు. తర్వాత అవసరమైన ఆలోచనలు ఒక్క క్షణం కూడా ఉండరాదు. అనవసరమైన ఆలోచనలు కూడా ఉండరాదు అన్నారు. ఎప్పుడు అవసరమైన ఆలోచనలే ఉండాలి. ఆలోచనలు అవసరం లేనప్పుడు ఆలోచనారహిత స్థితిలో ధ్యానంలో విరాజిల్లాలి. మొట్టమొదటిది మౌనం, రెండవది ధ్యానం, మూడవది సంకల్ప శాస్త్రం. ఈ థాట్ సైన్సే ఈ యొక్క సంకల్ప శాస్త్ర జ్ఞానం మరి ధ్యానం, మరి మౌనం ఈ 3 కూడాను సంకల్పాలకు శక్తిని సమకూర్చేవే. అంటే మనకు ఇందాక మౌనం గురించి చెప్పుకున్నాం. మౌనము, ధ్యానము, సంకల్ప శక్తి 3 ఉండాలి అని చెప్తున్నారు. ఒక్కొక్కసారి చెప్పుకుందాం. మౌనం అంటే నోటి దూల లేకపోవడం. థాట్ ఈజ్ మౌనం. దట్ ఈజ్ మౌనం. ఇది 10 వాక్యాల్లో చెప్పవలసింది ఒక్క పదంలో చెప్పవలెను. తర్వాత మెంటల్ డయారీస్ అంటే ఉండకూడదు. థాట్ డయారీ ఉండకూడదు. ఎలా ఎ వాడాలి చేస్తే నేనలా చెయ్యాలి. ఇదంతా కూడా మెంటల్ డయాలీ. ఇది ఆశ మాత్రం కూడా ఉండకూడదు. తర్వాత ఈ యొక్క ధ్యాస శాస్త్రం, మౌన శాస్త్రం ఎలా ఉన్నాయి. అదే విధంగా సంకల్ప శాస్త్రం, ధ్యాన శాస్త్రం వీటిని అధ్యయనం చెయ్యాలి. అలా ఎన్నో అద్భుతమైన పుస్తకాలున్నాయి. 'రామ్తా' అన్న పుస్తకం తప్పక చదవాలి. ఈ గొప్ప ధ్యాస శాస్త్రం యొక్క ప్రపచండమైన రూపం 'రామ్తా' అనే పుస్తకం తెలుగులో అనువాదింపబడింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు 'రామ్తా' అన్న పుస్తకాన్ని ధ్యాస అన్న విజ్ఞాన భాండాగారంగా ధ్యాస శాస్త్రం యొక్క సంకల్ప శాస్త్రాన్ని పిండి చేసి జీర్ణించుకోవునేవారు. సంకల్ప శక్తి అవధులు లేవు. సంకల్పాలను పరిశుద్ధం చేసుకున్న వారే పిరమిడ్ మాస్టర్లు. విశేషమైన ప్రచండమైన ధ్యానం ద్వారా పరిశుద్ధులైన ఆత్మలు ఈ యొక్క ధ్యాస శాస్త్రం యొక్క నిపుణులుగా, ధ్యాస శాస్త్రజ్ఞులుగా మరియు సమాజంలో కళ్యాణానికి ఆవిష్కరించడానికి నడుం బిగించారు. అంటే లోక కళ్యాణానికి నడుం బిగించిన వారు అని చెప్పారు.
సంకల్పం ధ్యానం ద్వారా లోక కళ్యాణం అన్నది సంకల్ప శక్తి ద్వారానే. నా స్వతహా కళ్యాణం నా ధ్యానం ద్వారా మరి లోక కళ్యాణానికి నా యొక్క అఖండమైన సంకల్పం కావాలి. ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ కావాలి అంటే ఎవరి వంతు వాళ్ళు చేయాలి ఇక్కడ. దాన్ని ఏదైనా సరే త్రికరణ శుద్ధిగా చేయాలి అన్నారు. మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏది మాట్లాడతామో అవే చేతల రూపంలో ఉండాలి. అది త్రికరణ శుద్ధి. ఒక సాధకుడు సాధనలో పురోగతి సాధించాలంటే ఇ ఇది కంపల్సరీ అవసరం అన్నట్టు. త్రికరణ శుద్ధిగా ఏ పనైనా చేయాలి. ఈ ధ్యాన జగత్తు, సాకార జగత్తు పత్రిసారి సంకల్పం పెట్టుకొని కూర్చోలేదు. దానికి తగ్గ కృషి చేశాడు. ఆ కృషి మనం ఇంకా ధ్యాన జగత్తు కావాలి అంటే మన వంతు కృషిగా మనం చేయాలి. నాకింత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీమ్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పత్రి సార్‌కి నాకింత అద్భుతమైన జ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన టీమ్ అందరికీ కూడా జూమ్ సెక్షన్‌లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.